ఇప్పుడు వేర్ ద వరల్డ్ ఇస్ హెడెడ్. Now it's clearly the era of AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బజ్ నడుస్తోంది. AI. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఈవెన్ ఇఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డినయింగ్ ఇట్, ఐ థింక్ కొంచెం జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉన్నది కదండి. మైక్రోసాఫ్ట్ సిబ్బందిని సాగనంపింది. అమెజాన్ లో అతి భారీ లే ఆఫ్. క్యాలిక్యులేటర్స్ లాంచ్ చేసినప్పుడు అమెరికాలో మ్యాథ్ టీచర్ స్ట్రైక్ మీద వెళ్ళారట. ఎందుకంటే క్యాలిక్యులేటర్స్ వల్ల మా ఉద్యోగాలు పోతాయి, క్యాలిక్యులేటర్స్ ని అలౌ చేయొద్దు, క్యాలిక్యులేటర్ ని బ్యాన్ చేయాలి. ఒక ఐడియా కనుక మనం డెవలప్ చేసి ఒక కంపెనీ చేయాలి, ఒక స్టార్ట్అప్ చేయాలంటే చాలా పెయిన్ ఉండేది స్టార్ట్అప్ చేయడం. కానీ ఐడియాలో మెరిట్ ఉంది. నేను ఏఐతో కూర్చుని ఆ ఐడియాను ఒక బేసిక్ యాప్ కింద రూపుదిద్దగలను. యూజర్ టెస్ట్ చేస్తారు, దాంతో ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఐడియా కనుక పికప్ అయ్యి స్కేల్ అవుతున్నది అప్పుడు నేను రిసోర్సెస్ గురించి మాట్లాడతాను. సిరి, అలెక్సా అవన్నీ ఉన్నాయి కదా, అది జనరల్ అసిస్టెంట్, అంటే ఏది చెప్పినా. కానీ డేటా అనాలిసిస్ చేయాలంటే నా ఉద్యోగం ఇంపార్టెంట్. అది నాకు బిజినెస్ ఆంటర్ప్రెనర్స్ కి. పూర్వం ఏమైంది, ఆంటర్ప్రెనర్ కూర్చుని ఆ డేటా అంతా చదివి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏఐ రావడంతో చాలా ఈజీ. ఏ ఇండస్ట్రీ నుంచి ఆంటర్ప్రెనర్ వచ్చినా ద ఫస్ట్ థింగ్ దట్ వి ఆస్క్ ఇస్ దట్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోని బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయని. 10 మంది పని ఒక మెషిన్ చేస్తుంది, కరెక్టే. కానీ ఆ తర్వాత ఆ మెషిన్ వచ్చిన అవుట్పుట్తో నేను 10 మెషిన్లు కొంటాను. నేను తీసేసిన 10 మందిలో ఆ 10 మందిని నేను 10 మెషిన్లు నడపమంటాను. ఆ 10 మంది చేత 100 మంది పని చేయిస్తాను. అప్పుడు మీరు అనొచ్చు, ఓకే, 10 మంది చేత 100 మంది పని చేస్తే 100 మంది ఏం చేస్తారు? 100 మంది 1000 మంది పని చేస్తారు, 1000 మంది 10,000 మంది పని చేస్తారు. సో ఇప్పుడు ఎలాగంటే కొత్త స్కిల్ వచ్చినప్పుడు మనం అప్డేట్ అవ్వకపోతే మనం ఇర్రెలవెంట్ అయిపోతాం. ఇది ఎందుకు ఇంత వేవ్ క్రియేట్ చేస్తుందంటే హ్యూమన్ ఎప్పుడు లూప్లో ఉండాలండి. హ్యూమన్ లూప్లో తీసేసి నేను ఏఐతో మొత్తం చేసేస్తాను, రజనీకాంత్ రోబోలా అన్ని కుమ్మేస్తానంటే అది అవ్వదు. ఏ బిజినెస్ కైనా ఏఐ ఆపర్చునిటీ ఉంది. సో మనం ఎలా ఆలోచించాలంటే ఏఐ హ్యూమన్ రిప్లేస్మెంట్ కాదు. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ బై తమాడా మీడియా. ఏఐ అన్న సబ్జెక్ట్ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. పాజిటివ్గా మాట్లాడుకున్నారు, జాబ్ క్రియేషన్ ఉందని. నెగిటివ్గా కూడా మాట్లాడుకున్నారు, జాబ్స్ పోతున్నాయి అని చెప్పి. అసలు ఏఐ ఎవల్యూషన్ ఎలా ఉన్నది, దానివల్ల మనం ఎలా బెనిఫిట్ అవ్వచ్చు, ఎంట్రీ లెవెల్ జాబ్స్లో కూడా హౌ కెన్ యూ మేక్ యువర్ మార్క్ యూజింగ్ ఏఐ, ప్రతి ఇండస్ట్రీలోని ఏ టూల్స్ వాడి మన ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు అన్న టాపిక్స్ మీద ఈరోజు దిలీప్ గారితో మాట్లాడడం జరిగిందండి. స్టే ట్యూన్డ్. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? Hi guys, welcome to another episode on Ent Money by Tamada Media. This is Anusha. ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి కొంచెం ఇటు అటు డీవియేట్ అయ్యి మల్టిపుల్ టాపిక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది రీసెంట్లీ. ఇప్పుడు వేర్ ద వరల్డ్ ఇస్ హెడెడ్, ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం, విచ్ ఇస్ ఏఐ. ఈరోజు మనతో ఉన్నది దిలీప్ గారు, హూస్ ద హెడ్ ఆఫ్ జెన్ ఏఐ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అవుట్ స్కిల్. ఏఐ గురించి నాకు చాలా తక్కువ తెలుసని ఆల్రెడీ దిలీప్ గారికి చెప్పాను నేను. సో హీ హ్యాస్ టు ఎడ్యుకేట్ మీ ఇంక్లూడింగ్ యూ గైస్ టుడే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, మీకు ఆల్రెడీ చెప్పినట్టు మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అస్పైరింగ్ ఆంటర్ప్రెనర్స్, పీపుల్ హూ ఆల్రెడీ స్టార్టెడ్ సంథింగ్, డూయింగ్ సంథింగ్, అండ్ లేదంటే మన అందరిలాగా లైఫ్లో ఏదైనా పిక్దాం అనుకుంటున్న వాళ్ళు. సో ఇప్పుడు ఏఐ గురించి అసలు వేర్ ఇస్ దిస్ హెడ్డింగ్ అండ్ ఆంటర్ప్రెనర్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అన్న ప్రైమరీ ఆబ్జెక్టివ్ తోటి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సరేనండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటే అక్కడి నుంచి మొదలు పెడతాను. సో మీరు ఇందాకలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టార్ట్ చేశాను, నేను ఆప్షన్ ఆన్ కెమెరా మాట్లాడుకుందాను, విచ్ ఇస్ హౌ ఏఐ ఈస్ హెల్పింగ్ యునో స్టార్ట్అప్ ఫౌండర్. సో దీనికి కొంచెం కాంటెక్స్ట్ ఇస్తానండి, సో దట్ ఆస్పైరింగ్ ఆంటర్ప్రెనర్స్ ఆల్సో అండర్స్టాండ్ ఎందుకు ఏఐ ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అనేది. మనకి కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఏఐ ఇంతలా వచ్చే ముందర ఏమైందంటే, మనకు ఒక ఐడియా ఉందనుకోండి, నేను ఒక యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక ఐడియా ఉంది నాకు. ఇప్పుడు నేను యాప్ డెవలప్ చేయాలంటే నేను కోడర్ అయ్యి ఉంటే నేను ఎంతో కొంత రాయగలను, ఎంతో కొంత బిల్డ్ చేయగలను. నాకు కోడింగ్ రాదు.
నేను యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకేంటంటే నేను చేయలేను. సో నేనేం చేయాలి, నేను ఇంకెవరినో నా ఫ్రెండ్ని నీకు ఈక్విటీ ఇస్తాను రా నాతో కూర్చో, నీ ఉద్యోగం వదిలేసి రా నాతో కూర్చో, కలిసి కోడింగ్ చేసి నువ్వు కోడింగ్ చేయి, నీకు నేను ఐడియా ఇస్తా, నీ బిజినెస్ బిజినెస్ పరంగా నేను ఆలోచిస్తాను, నువ్వు టెక్నాలజీ పరంగా నువ్వు ఆలోచించు, ఇదంతా చెయ్యాలి అనుకుంటారు. అది వాళ్ళకేమొచ్చి బాబాయ్ నేను ఆ ఉద్యోగం వదిలేసి రావాలని వాళ్ళకి భయం ఉంటుంది. ఓకే, పోనీ ఒక పర్టికులర్ లెవెల్ వరకు గ్రోత్ చేద్దామంటే మనకి టీం కావాలి. సో ఏమైందంటే ఒక ఐడియా కనుక మనం డెవలప్ చేసి ఒక కంపెనీ చేయాలి, ఒక స్టార్టప్ చేయాలంటే చాలా పెయిన్ ఉండేది స్టార్టప్ చేయడానికి ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్. సో పోనీ ఏదోలా కష్టపడ్డాను, చెమట వచ్చి ఏదో చేస్తున్నాను, కొంచెం రెవెన్యూ వస్తున్నది, ఇప్పుడు నేను దీన్ని స్కేల్ చేయాలి, దానికోసం నాకు ఫండింగ్ కావాలి. నేను వీసీల దగ్గరికి వెళ్తాను. వీసీలు ఏమొచ్చి నీ టైం చాలా తక్కువ, ఇది చాలా నీష్ మార్కెట్, ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెస్టబుల్ బిజినెస్, ఇవన్నీ చాలామందికి చెప్తారు. సో నేను నిరాశపడిపోయి నేను ఏదో చేద్దాం అనుకున్నాను, అక్కడికక్కడే అయిపోతుంది. కానీ ఐడియాలో మెరిట్ ఉంది. కానీ ఎందుకు ఐడియా నేను స్టార్టప్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను పెట్టాల్సిన అమౌంట్ అప్పట్లో చాలా ఎక్కువ. సో దాంతో నా ఐడియాగానే ఉండిపోతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ రావడంతో ఏమవుతుందంటే నాకు ఇప్పుడు ఒక టెక్నికల్ కోఫౌండర్ అక్కల, నాకు ఐడియా ఉంది, నేను ఏఐతో కూర్చుని ఆ ఐడియాను ఒక బేసిక్ యాప్ కింద రూపుదిద్దగలను. అది మేబీ అంత తోపు యాప్ కాకపోవచ్చు, కానీ ఆ యాప్ ఉంది, అది నేను యూజర్ దగ్గరికి తీసుకెళ్ళగలను, యూజర్ టెస్ట్ చేస్తారు, దాంతో ఫీడ్బ్యాక్ వస్తుంది, నేను కొంచెం డెవలప్ చేస్తాను. ఆ ఐడియా కనుక పికప్ అయ్యి స్కేల్ అవుతున్నది అప్పుడు నేను రిసోర్సెస్ గురించి మాట్లాడగలను. సో దాంతో ఏంటంటే 1% కంపెనీస్, మొన్న ఒక ఏడాది క్రితం రెడ్డిట్ ఫౌండరు శామ్ ఆల్ట్మన్ ఏదో ముచ్చటించుకుంటున్నారు ఒక స్టేజ్ మీద. సో అక్కడ శామ్ ఆల్ట్మన్ ఏమన్నాడంటే మాకు ఒక బెట్ నడుస్తున్నది వాళ్ళ సిలికాన్ వ్యాలీ ఫౌండర్ మధ్య, ఎప్పుడో ఈ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఒక సోలో బిలియనీర్ వస్తాడు అని. అంటే సింగిల్ పర్సన్ కంపెనీ విల్ బికమ్ ఏ యూనికార్న్, అది వాళ్ళ బెట్. సో చాలా కంపెనీస్ ఉన్నాయండి యాక్చువల్గా. దేర్ ఒక $1 మిలియన్ రెవెన్యూ కన్నా కంపెనీ తెలుసు నాకు. అందులో ఓన్లీ 6-7 ఎంప్లాయీస్ ఉన్నారు అంతే. వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ రెవెన్యూ. ఎలా చేస్తున్నారు? అంతా ఏఐ ద్వారా చేస్తున్నారు. వాళ్ళ యాప్లు ఏవైతే ఉన్నాయో అది బిల్డింగ్ అంతా ఏఐ ఏజెంట్స్తో చేస్తున్నారు. అఫ్కోర్స్ ఏజెంట్స్ గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఏంటంటే బేసిక్గా ఒకరికి ఐడియా ఉంది, నేను ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏఐ కెన్ హెల్ప్. ఇప్పుడు మీరు అడగచ్చు నన్ను, సార్ మీ మాట కూడా నేనే మాట్లాడేస్తాను. చెప్పండి. ఏంటంటే ఓకే ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు నేను హోటల్ నడుపుతున్నాను, ఓకే ఫిజికల్ బిజినెసెస్, నేను ఒక D2C బ్రాండ్ నడుపుతున్నాను. సో నాకు ఏఐ ఎలా హెల్ప్ అవుతుంది? నేను యాప్ బిల్డ్ చేయలేను, ఏమీ బిల్డ్ చేయలేను, నాకు ఏఐ ఎలా హెల్ప్ అవుతుంది అంటారు. ఇప్పుడు ప్రస్తుతం కాలంలో అన్ని టెక్ ఎనేబుల్డ్ బిజినెసెసే. ఏ బిజినెస్ అన్నా ఒక రకమైన టెక్ ఉంటుంది. ఇప్పుడు నేను D2C బ్రాండ్ అన్నా నాకు ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, అదంతా నేను చూసుకోవాలి, అదొక టెక్ ఉంటుంది. ఇప్పుడు ఆ టెక్ని డెవలప్ చేసి మానిటర్ చేయడానికి మీకు వేరే టెక్నికల్ టీము ఇనీషియల్గా అవసరం లేదు. సో నేనేమో నమ్ముతానంటే ఒక 1000 to 5000 యూజర్స్, పేయింగ్ యూజర్స్ చెప్తున్నాను, ఒక 1000 to 5000 యూజర్స్ వరకు మీకు ఏ రకమైన టీము లేకుండా మీరు నడపచ్చు. యూ కెన్ ఒక ప్రోడక్ట్ చేసి హాయిగా మీరు నడుపుకోవచ్చు ఆ ప్రోడక్ట్ని. ఎప్పుడైతే అది ఇంకా డెవలప్ చేయాలో అంటారో అప్పుడు నేను టెక్ టీమ్ని వాళ్ళని హైర్ చేసుకుని చేస్తాను. ఓకే, చెప్పండి. ఇది రిసోర్సెస్ స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం అండి. అంటే యూజువలీ ఇప్పుడు నార్మల్గా నా గురించి నేను చెప్తాను ఎగ్జాంపుల్, అండ్ హోప్ఫుల్లీ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఆల్సో రిలేట్ టు మీ ఇస్ దట్ ఏఐ అంటే వీ స్టార్టెడ్ యూజింగ్ ChatGPT. ఎక్స్టెంట్ ఆఫ్ ఏఐ మాకు తెలిసిన ChatGPT ఒక్కటే. ఈమెయిల్ రాయాలన్నా సరే ప్రతిదీ ChatGPTలో టక్ 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 టక్. ఇప్పుడైతే వాయిస్ కూడా చెప్పచ్చు ఇంకా ChatGPTలో. దానికి మించి చాలా మందికి తెలియదు ఏఐ అంటే ఏంటో, దాన్ని ఎలా వాడచ్చు. అంటే జాబ్ చేసిన వాళ్ళకి అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, బిజినెసెస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రిసోర్సెస్ ఏమైనా మీరు మాకు చెప్పగలిగితే, అంటే ఎలాంటి రిసోర్సెస్, ఏ టూల్స్ ఏ ఇండస్ట్రీలోని హెల్ప్ అవుతాయి అని మాట్లాడుకుందాం అండి. తప్పకుండా. ఇప్పుడు ఈ ChatGPT అన్నది అనుకోండి, అదొక స్విస్ ఆర్మీ నైఫ్ కింద. అంటే ఒకే దాంట్లో చాలా వస్తువులు ఉన్నట్టు.
సో నేను ఎప్పుడు అంటాను, ఇప్పుడు మనం వంట చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను నార్మల్ పర్సన్ అనుకోండి, నేను వంట చేయడానికి ఏదో కత్తి తీసుకుంటాను, ఏదో కోస్తాను, ఏదో అయిపోతుంది, ఏదో కింద మీద పడి వంట చేసేస్తాను. అదే మీరు రెస్టారెంట్లో షెఫ్కి వెళ్ళేవారు అనుకోండి, వాళ్ళకి ఈ ఈ పర్టికులర్ వెజిటేబుల్ కోయాలంటే ఒక కత్తి, ఇంకో వెజిటేబుల్ కోయాలంటే ఇంకో కత్తి, అలా రకరకాల కత్తులు వాడతారు. అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నానంటే చాట్ జీపీటీ అనేది జనరల్ టూల్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకు ఒక బాక్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వచ్చాయనుకోండి, అది తీయడానికి నేను ఏదో స్విస్ ఆర్మీ నైఫ్ తీసి అందులో స్క్రూ డ్రైవర్ తీసి ఎలాగో ఎలా తీసి ఆ బాక్స్ తీస్తాను. కానీ నేను వెజిటేబుల్ కట్టింగ్కి ఒక స్పెషల్ నైఫ్ తీసుకుంటాను. నేను ఈ స్విస్ ఆర్మీ నైఫ్తో అలా చేయను. సో చాట్ జీపీటీ అన్నది చాలా జనరల్ ప్లాట్ఫామ్, అందులో చాలా చేయొచ్చు. మనకి ఏం కావాలంటే చేయొచ్చు. ఈమెయిల్ రాయాలంటే ఈమెయిల్ రాయొచ్చు, పిక్చర్ తీయాలంటే పిక్చర్ తీయచ్చు, వీడియో చేయాలంటే వీడియో చేయొచ్చు, అలా రకరకాల బోల్డ్ చేయొచ్చు. కానీ మన వర్క్కి వచ్చేసరికి మనం ఎలాంటి టూల్స్ చూస్ చేయాలంటే, ఓకే ఇది నేను పర్టికులర్గా చేయాలి, సో దీనికి ఈ టూల్ కావాలి అని. సో ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే, చాలా టూల్స్ ఉన్నాయి. అంటే మీరు కళ్ళు తీయగానే ఒక బేసిక్ బ్లింక్ చేయగానే ఒక సిలికాన్ వ్యాలీ స్టార్టప్ కొత్త ప్రోడక్ట్, ఇదిగో ఏఐ ప్రోడక్ట్ దింపాను, ఇదిగో ఫండింగ్, అలా రోజు వస్తూనే ఉన్నాయి. సో అందులో నేనేం చెప్తానంటే, మీరు ఒక బేసిక్ టూల్ కిట్లా తయారు చేసుకోవాలి మీకోసం. అంటే ఓకే ఇది నేను వాడతానని. ఫర్ ఎగ్జాంపుల్ నేను వంటకి ఎక్కువ వస్తుంది, అంటే వంట అనేది వెరీ ఈజీ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు మన అమ్మమ్మల దగ్గర నుంచి మన మసాలా ఇలా వేయాలి, కొంతమంది ఏమో ఇంగు ముందు వేయాలి, కొంతమంది ఇంగు వెనకాల వేయాలి, ట్రిక్స్ చెప్తారు మనకి. సో మనం గ్రాడ్యువల్గా అవి తీసుకుని వాటిని రిఫైన్ చేసుకుని మనం ఏ వంట చేసినా ఈ మసాలాలు వాడతాం, ఈ పోపులు వాడతాం, అండ్ ఓన్లీ ఏదైనా చాలా అవుట్ ఆఫ్ ది వే చేస్తే తప్ప మనం ఈ స్కోప్ డివియేట్ అవ్వం. అలాగే మనం చేసే పనికి కూడా మనం మసాలాలు మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాలు చేయడం అనేది కొంచెం తలనొప్పి, మన కళ్ళు మండుతాయి, చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ వన్స్ సెట్ అయిన తర్వాత లైఫ్ సింపుల్ అవుతుంది. సో ప్రతి వాళ్ళకి ఏంటంటే చాట్ జీపీటీ మించి నేర్చుకోవాలి అంటే వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఏదైనా కొత్తది నేర్చుకోవాలంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో లక్కీగా నా జనరేషన్ ఎలాగంటే, నేను కంప్యూటర్ డెస్క్టాప్ నుంచి స్టార్ట్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్లో లోగో ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను, బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. అదే, సో అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి ఇప్పుడు ల్యాప్టాప్లో మన రకరకాల ఏఐ అన్ని చూసాం, మన టెక్నాలజీ మారుతూ చూసాం. సో అక్కడ ఎలా ఉంటుందంటే, మనకు ఒక కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ అన్నప్పుడు కొత్తగా కంప్యూటర్ రాగానే చాలామంది కంప్యూటర్ మా ఉద్యోగాలు తీసేస్తాయి, ఈ కంప్యూటర్ మేము ఎందుకు నేర్చుకోవాలి, కంప్యూటర్ని బ్యాన్ చేయండి అన్నారు. ఈ మధ్యనే ఐ ఫౌండ్ అవుట్ ఈవెన్ మోర్ షాకింగ్ ఫ్యాక్ట్. కొన్ని కాలం క్రితం క్యాలిక్యులేటర్స్ లాంచ్ చేసినప్పుడు అమెరికాలో మ్యాథ్ టీచర్స్ స్ట్రైక్ మీద వెళ్ళారట. ఎందుకంటే క్యాలిక్యులేటర్స్ వల్ల మా ఉద్యోగాలు పోతాయి, క్యాలిక్యులేటర్స్ని అలౌ చేయొద్దు, క్యాలిక్యులేటర్ని బ్యాన్ చేయండి అని. ఎందుకంటే మేము లెక్కలు నేర్పుతాము, లెక్కలు క్యాలిక్యులేటర్ చేయగలిగితే ఇంకా మేము దేనికి పనికొస్తాము అని ఒక రకంగా స్ట్రైకు. చిల్డ్రన్ కూడా ఇంకా దానికి బానిస అయిపోయి లెక్కలు చేయడానికి బుర్ర ఉపయోగించరు, అలాంటివన్నీ వచ్చాయండి. సో అలాగా మనకేంటంటే అడాప్ట్ అవ్వాలండి ప్రతిదానికి. సో మళ్ళీ మన మసాలా పేర్చుకోవడానికి వద్దాం. చాట్ జీపీటీ అంటే మీకు ఎప్పుడైనా ఈ పని చేయాలి, నేను ఈ పని ఎక్కడ చేయాలో నాకు కొంచెం డౌట్గా ఉంది అన్నప్పుడు స్టార్ట్ చేయండి చాట్ జీపీటీ మీద, ప్రాబ్లం ఏం లేదు, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు లెటస్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ వాళ్ళు తీసుకున్నాం, వాళ్ళు కాంటెంట్ రాయాలి, యాడ్ కాపీ రాయాలి, అవన్నీ దానికి క్లాడ్ బాగుంటుంది. ప్రస్తుతానికి క్లాడ్ చాలా బాగా కాపీని తయారు చేస్తుంది. క్లాడ్ ఏమొచ్చి చాలా చక్కగా మీకు రాస్తుంది. నాకు ఎలా చూసానంటే, క్లాడ్ మీరు ఇచ్చిన గైడ్ లైన్స్తో సహా కొన్ని మంచి సజెషన్స్ కూడా ఇస్తూ, మీకు ఒకవేళ నాలా రాయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా మీ వాయిస్తో రాస్తుంది క్లాడ్, కరెక్ట్గా దాన్ని వాడితే. సో చాట్ జీపీటీలో కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ఇది ఎలా చెప్తానంటే, మీరు బియ్యం ఉంది కదా, రకరకాల బియ్యాలు ఉన్నాయి, మీకు ఒక పర్టికులర్ వెరైటీ బియ్యమే నచ్చుతుంది, మిగతా బియ్యం చెడ్డదని కాదు, మీకు ఆ బియ్యం అలవాటు, ఆ బియ్యం రుచి చూసినప్పుడు అబ్బా ఈ బియ్యం అసలు దీని టేస్ట్ వేరు, దీని టెక్స్చర్ వేరు, ఒక టేస్ట్ వస్తుంది మనకి. బట్టలు కొంటున్నప్పుడు కూడా మనకి ఒక బ్రాండ్ అనేది ఒక టేస్ట్ వస్తుంది. సో ఇది చాలా ఇండివిజువల్ టేస్ట్ అండి. సో ఇప్పుడు నేను కొన్ని చెప్పిన
ఇది ఎలా చేయాలంటే వాళ్ళు ఈ మసాలాలు ట్రై చేస్తారు. అంటే ఈ టూల్స్ మిగతా వాళ్ళు ట్రై చేయాలి, వాళ్ళు వాడాలి. వాడిన తర్వాత వాళ్ళ టేస్ట్కి నా టేస్ట్కి యాక్చువల్గా దిలీప్ చెప్పారు ఇది, కానీ నా టేస్ట్కి ఈ టూల్ బాగుంది, ఇది వాడతానని అలా వాడాలి. సో నాకైతే మాత్రం రైటింగ్కి క్లాడ్ చాలా ఇష్టం, కోడింగ్కి కూడా క్లాడ్ నాకు చాలా ఇష్టం. కోడింగ్ చేయడానికి ఇప్పుడు కోడర్స్కి తర్వాత మాట్లాడదాం, దానికి ఒక పెద్ద భారతం ఉంది. బట్ కోడింగ్కి నాకు ఏదైనా చేయాలంటే నేను డేటా అనాలిసిస్ అప్పుడప్పుడు చేయాల్సినప్పుడు నా సీక్వెల్ క్వెరీస్ అన్నీ నేను కోడింగ్ అంతా క్లాడ్లో చేస్తానండి. సో నాకు అలా క్లాడ్ ఇష్టం. ఇప్పుడు ఇమేజెస్ ఉంది, ఇమేజెస్ క్రియేషన్కి పూర్వం నేను చాట్ జీపీటీ వాడేవాడిని. చాట్ జీపీటీ అప్పుడు గిబ్లీ ట్రెండ్ అన్నీ తెగ వచ్చాయి కదండి. కానీ ఇప్పుడు జెమినై వాళ్ళ నానో బనానా అది టాప్ అండి ఇప్పుడు. సో ఇప్పుడు చూసారు కదా, ముందు ఒక మసాలా ఎవరెస్ట్ మసాలా చాలా బాగుంది అన్నారు కదా, ఎగ్జాంపుల్స్ అసలు సో ఎవరెస్ట్ మసాలా చాలా బాగుంది అన్న తర్వాత మన ఊరు మసాలా ఇంకో కొత్త మసాలా వచ్చిందిరా ట్రై చేయండి అంటే ట్రై చేయగానే అందరూ ఫ్యాన్ అయిపోతారు చూసారా, అలాగా జెమినైకి అందరూ ఫ్యాన్ అయిపోయారు. నానో బనానాలో నేను నా యూనో ఆ ట్రెండ్ వచ్చింది కదండి, నేను నా యంగర్ సెల్ఫ్, ఇవన్నీ బాగా వచ్చాయి. సో జెమినై చాలా బాగుంటుందండి ఇమేజెస్కి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను సపోజ్ నాకు ఒక ఇమేజ్ ఉంది, దాంట్లో నేను కొన్ని చేంజెస్ చేయాలి. అలా చేయడానికి నేను జస్ట్ జెమినైలో పెట్టేసి ఆ చేంజెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జెమినై చేసేస్తుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు ఒక పిక్చర్ ఉంది, అందులో నాకు ఉదయించే సూర్యుడు కావాలి అంటాను, ఆ ఉదయించే సూర్యుడిని పెట్టేస్తుంది విత్ ఎ వెరీ గుడ్ న్యాచురల్ ఎఫెక్ట్. సో ఇమేజెస్కి నేను జెమినై వాడతాను. తర్వాత ఇది ఎక్కడ చెయ్యాలి అని నాకు కొంచెం డౌట్ వచ్చినప్పుడు నేను బుర్రను ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా చాట్ జీపీటీ వాడతాను. అంటే చాట్ జీపీటీ ఫెయిత్ఫుల్ కంపానియన్, ఫస్ట్ నుంచి ఉన్నారు. నేను ఏది చేయమంటే ఆల్మోస్ట్ 80 to 90% చేయగలదు. సో ఐ గో విత్ చాట్ జీపీటీ. తర్వాత ఏంటంటే నేను డేటా అనాలిసిస్ చేయాలనుకోండి, డేటా అనాలిసిస్కి ఏంటంటే చాట్ జీపీటీ క్లాడ్ చేస్తాయి, చెయ్యమని చెప్పను. కానీ ఏంటంటే అవి దానికోసమే చేసిన టూల్స్ కాదు, అది మన జనరల్ అసిస్టెంట్స్ లాగా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిరి ఉందనుకోండి, మీకు సిరి, అలెక్సా అవన్నీ ఉన్నాయి కదా, అది జనరల్ అసిస్టెంట్. అంటే ఏది చెప్పినా నాకు ఇవాళ పప్పు మాడిపోయింది, ఇప్పుడు నాకు ఆర్డర్ చేయాలంటే అలెక్సాని చేత చేయించవచ్చు, ఇవాళ వర్షం పడుతుందా లేదా అని అలెక్సాని అడగచ్చు, సో నాకు పాట పాడనని చెప్పి అలెక్సాని అడగచ్చు. అలాగే ఇది రకరకాల కార్యాలని చేయించవచ్చు. కానీ నేను డేటా అనాలిసిస్ చేయాలంటే నా ఉద్యోగం ఇంపార్టెంట్, అది నాకు బిజినెస్ ఆంటర్ప్రెనర్స్కి. ఇప్పుడు ఆంటర్ప్రెనర్షిప్ అంతా డేటా మీద నడుస్తుంది, నేను డేటా చూస్తే కానీ డెసిషన్స్ తీసుకోకూడదు ఎవ్రీ ఆంటర్ప్రెనర్. పూర్వం ఏమైంది, ఆంటర్ప్రెనర్ కూర్చుని ఆ డేటా అంతా చదివి ఏం చేయాలో చాలా కష్టపడాల్సి వచ్చింది, లేదా ఒక డేటా అనలిస్టులు వీళ్ళందరినీ హైర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏఐ రావడంతో చాలా ఈజీ అయింది. అందులోనే కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు ఒక్క ప్రాబ్లం తీసుకున్నారు. సో దీన్ని ఏమంటారంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ అంటారండి. హారిజాంటల్ అంటే జనరల్ పర్పస్ యూస్, అంటే దేనికైనా మీరు వాడచ్చు. అది అంటే నేను కవిత రాస్తానన్న చాట్ జీపీటీ వాడచ్చు, నేను ఒక హెడ్లైన్ రాస్తానన్న చాట్ జీపీటీ వాడచ్చు, లేకపోతే నేను ఒక అఫీషియల్ రిపోర్ట్ రాయడం కన్నా చాట్ జీపీటీ వాడచ్చు. సో ఇది ఒక్కటే వాడతాను. కానీ కొంతమంది ఎలా చేస్తారంటే ఒక్క అప్లికేషన్ తీసుకుంటారు, దాన్ని చాలా బాగా రిఫైన్ చేస్తారు. సో దాంతో ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు నేను సపోజ్ మన చెఫ్ కత్తులకు వస్తే వాళ్ళు జూలియన్ కట్కి ఒక రకమైన నైఫ్ తీసుకుని వాడతారు. అలాగా డేటా అనాలిసిస్కి జూలియస్ అనే టూల్ ఉంది. ఇప్పుడు మీరు జూలియస్ వెనకాల ఏం నడుస్తుందంటే మోస్ట్లీ చాట్ జీపీటీ క్లాడ్ వాడతారు వెనకాల. అదంతే. అంటే ఇప్పుడు మీరు మా గరం మసాలా ఏముందంటే అదే దాల్చిన చెక్క, అదే మిరియాలు, అదే సోంపు, అవే. ఇంకా ఎవరైనా కొత్త మసాలా కనిపెట్టడానికి అందులో ఇంకేదో వేసేసానంటే ఏం లేదు. అదే మ్యాజిక్ ఎక్కడంటే ప్రపోర్షన్స్. అందరూ మసాలా రెసిపీల్లో మీరు ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళారు అనుకోండి, ఈ మసాలా చాలా బాగుంది రెసిపీ చెప్పండి అంటే ఇదేనండి దాల్చిన చెక్క ఇవన్నీ అంటారు. మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి, మీకు రాదు. ప్రపోర్షన్స్ ఇంపార్టెంట్, ప్లస్ ఎంత వేచి ఎంత కలుపుతున్నాం అవన్నీ ఇంపార్టెంట్. అలాగే ఈ ఏఐలోని ఎలా ట్యూన్ చేస్తున్నాము, దీన్ని ఎలా వాడుతున్నాం మనం, సో అదంతా ఏంటంటే మనం జనరల్గా చేయలేం. దానికి ఒక స్పెసిఫిక్ రీసెర్చ్ స్కిల్ కావాలి, దానికి ఒక ఇంజనీరింగ్ స్కిల్ కావాలి. దానికి మనం ఐఐకి చెప్పేసి నువ్వు డేటా అనాలిసిస్లా బాగా చేయడానికి నువ్వు తీర్చిదిద్దుకో అంటే చేయలేదు.
మనం ఇంకా అంత లెవెల్కి వెళ్ళలేదు. మనం కొద్దిగా దాన్ని ఇంజనీరింగ్ పరంగా కొన్ని మార్పులు చేయాలి. సో అది కొంతమంది మార్పులు చేసి జూలియస్ అని దింపారు. సో అదొక టూల్. సో అలాగే మీరు అనుకుంటున్న ప్రతి కార్యం వెనకాల ఒక్కొక్క వర్టికల్ టూల్ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి రకరకాల కార్యాలకి రకరకాల వర్టికల్ టూల్స్ అవడంతో మనకి ఆల్మోస్ట్ ప్రతి టూల్ నేను తీసుకోవాలా, ప్రతి టూల్ నేను వాడాలా, ప్రతి టూల్కి నేను ఎంత వాడాలి, నేను ఎంత ఖర్చు పెట్టాలి, నా బడ్జెట్ ఏంటని క్వశ్చన్స్ వస్తాయి. సో నేను అప్పుడు ఏం చెప్తానంటే, మీరు సోలోగా ఆంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు లెక్క వేసుకోండి. మీరు ఇంకోని హైర్ చేయాలంటే మీరు ఎంత ఈక్విటీ ఇచ్చుకోవాలి, ఎంత శాలరీ ఇచ్చుకోవాలి, ఆ లెక్క వేసుకోండి. ప్లస్ వాళ్ళని ట్రైన్ చేయడానికి మీరు ఎంత బడ్జెట్ అలా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మీకు ఈ ఏఐ టూల్స్ మీద పెట్టే ఖర్చే కాదనిపిస్తుంది. అది పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు కొంతమంది ఇప్పటికీ ఇక్కడ కూరగాయ అక్కడ 10 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ కూరగాయ నాకు 5 రూపాయలు తక్కువ వస్తుందని చెప్పి మనం ఆ 10 కిలోమీటర్లు వెళ్తాం. కానీ మనం ఏం లెక్క వేసుకోము, మన టైము, మన పెట్రోల్ ఖర్చు అవి లెక్కేసుకోం. సో అలాగా మనం ఏదైనా ఏఐ టూల్స్ సోలోగా స్టార్ట్ చేసి ఆంటర్ప్రినర్షిప్కి వెళ్తున్నప్పుడు మనం ఆ లెక్కలు వేసుకోవాలి. ఆ లెక్క వేసుకొని మనం ఒక బడ్జెట్ పెట్టుకోవాలి. నా దగ్గర ఇప్పుడు నేను కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఇంత టైం ఉంది అంటే ఇప్పుడు మనం లెక్కేసుకుంటాం. కానీ ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్లో అందరూ చెప్తారు, మీరు ఆంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేసినప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్లు చూసుకోండి, మీరు తిండికి ఇంకా దేనికి టికానా లేకుండా ఎంతసేపు రిస్క్ ఫ్రీగా మీరు ట్రై చేయగలరు అన్నప్పుడు మీరు ఒక లెక్క వేసుకుని అప్పుడు దిగుతారు అందులో. కరెక్ట్. అది మీరు 6 నెలలు 12 నెలలు అయిన తర్వాత అమ్మో నా బ్యాంక్ బ్యాలెన్స్కి ఎందుకు వెళ్ళిపోతుంది, ఇది వర్కౌట్ కావట్లేదు, నేను ఆపేస్తానని చెప్పి అప్పుడు ఆపేసి మళ్ళీ యూ గో బ్యాక్ టు ద లైఫ్. బట్ ఈ జర్నీ అనేది ఇట్స్ ఎ గ్రేట్ టీచర్ అండ్ పీపుల్ ఆల్సో వాల్యూ దిస్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఏఐతో ఏంటంటే మీరు 6 నెలలు కష్టపడింది ఏఐ ద్వారా మీరు 3 నెలలు టెస్ట్ చేయొచ్చు. మీకు ఏదైతే జవాబు 6 నెలలు 12 నెలలు పడుతుందో అది 3-6 నెలల్లోనే మీకు ఆ జవాబు తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు సపోజ్ యాడ్లు రన్ చేసుకోవాలనుకోండి, నాకు యాడ్లు క్రియేట్ చేయాలి. నేను జెమినీలో 2-3 యాడ్లు క్రియేట్ చేస్తాను. ఒక 100 రూపాయలు బడ్జెట్ పెట్టి ఫేస్బుక్లో నడుపుతాను. నాకు లీడ్లు వస్తాయి, నేను లీడ్లతో మాట్లాడతాను, ఆ లీడ్స్కి ఒక ప్రోడక్ట్ ఇప్పిస్తాను, వాళ్ళ రివ్యూ తీసుకుంటాను, వాళ్ళకి నచ్చి వాళ్ళు కొంటున్నారు, వాళ్ళు రిటెన్షన్ బాగుంది, ఇవన్నీ ఉంటే దెన్ ఐ కెన్ స్కేల్ ఇట్ ఫర్దర్ అన్నమాట. సో అప్పుడు అలా అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలాగా వస్తున్నాయంటే అండి, ఎలా చెప్పాలంటే ప్రతి ఫంక్షన్కి ఒక ఏఐ టూల్ అంటున్నారు. ఇప్పుడు మీరు కస్టమర్ సపోర్ట్ అన్నారు అనుకోండి, కస్టమర్ సపోర్ట్కి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, డేటా అనాలిసిస్కి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, కోడింగ్కి అయితే అదో మహాప్రపంచం, దానికి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, మార్కెటింగ్కి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, యాడ్ క్రియేషన్కి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, ఆటోమేషన్కి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాకు ఏంటి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఓకే నాకు ఏం చేయాలో తెలియదని కాదు, కానీ ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇందులో కరెక్ట్ ఏది నేనే ఎక్కడ స్టార్ట్ చేయాలనేది ప్రాబ్లం. సో నేను అందుకే స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు ChatGPT పెట్టుకోవడం వెరీ గుడ్, బట్ అక్కడి నుంచి కొంచెం ముందుకు ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్టింగ్. సో ఇది ఏఐ గురించి ఇప్పుడు మనం టెక్లోని ఐ థింక్ ఈవెన్ ఇఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డినయింగ్ ఇట్, ఐ థింక్ కొంచెం జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉన్నది కదండి. నాన్ టెక్లోని ఏఐ ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది అంటే 2 వైపులా ఇంపాక్ట్ ఉందండి. ఇప్పుడు నేను కస్టమర్ సపోర్ట్ ఉందనుకోండి, ఇప్పుడు కస్టమర్ సపోర్ట్కి నేను ఒక 10 మంది టీం పెట్టుకున్నాను. నేను అదే ఒక మంచి ఏఐ పెట్టుకుని ఒక బ్యాక్గ్రౌండ్ టీం పెడితే ఏఐ ఒక 60-70% నా క్వైరీస్ అన్ని సాల్వ్ చేసేస్తుంది. కరెక్ట్. సో నాకు ఆ 30% దానికి 10 మంది పీపుల్ అక్కలేదు, ఒక 3-4 ఉంటే చాలు. ఇప్పుడు నేను కాలింగ్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నేను పూర్వం మనకి ఐవీఆర్ అని వచ్చేది, ఇప్పుడు ఏఐ వాయిస్ ఏజెంట్స్ వచ్చాయి. వాటితో మాట్లాడితే అది నిజంగా మనిషి మాట్లాడుతున్నారా ఏఐ మాట్లాడుతున్నారా అనేది మీకు అసలు చెప్పలేరు. అప్పట్లో ఇంతకుముందు చాట్ బాట్స్ కూడా ఉండేవి కదండి చాలా. అంటే అవన్నీ ఏంటంటే ఉన్నాయి చాట్ బాట్లు అప్పుడు కూడా,
కానీ అదంతా ఏంటంటే రూల్ బేస్డ్ అనమాట. అంటే ఇలా కస్టమర్ కానీ ఇది అడిగితే ఇది చెప్పు, ఇది అడిగితే అంతా రూల్ బేస్డ్ అండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చెప్పింది అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలరు, జస్ట్ లైక్ ఏ హ్యూమన్. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ అయితే ఎర్రర్స్ కూడా వస్తాయి, హ్యూమన్ ఎర్రర్స్. ఇప్పుడు నేను 12 గంటలు పని చేశాను, నాకు నిద్ర వస్తుంది, కస్టమర్ ఏదో అడిగాడు, నేను రీఫండ్ కావాలి ఏదో ఏదో అడిగారు, నేను పొరపాటున నో చెప్పాలని కూడా ఎస్ చెప్పాను, నాకు రెవెన్యూ లాస్. కానీ ఏఐ అన్నది ఎప్పుడు ఆ తప్పులు చేయదు. ఇది మీరు ఇందాకలు అన్నారు కదా, నిజంగా ఏఐ మాట్లాడుతుందో మనిషి మాట్లాడుతున్నారో చెప్పలేదని. ఇలా రీసెంట్గా ఐ థింక్ దెర్ వాజ్ సమ్ న్యూస్ దట్ వైజాగ్లోనే మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదండి, సైక్లోన్ వచ్చినప్పుడు దేవర్ జనరేటింగ్ సమ్ ఏఐ జనరేటెడ్ వీడియోస్ సర్క్యులేట్ అయిపోయి అక్కడ ఏదేదో అయిపోయినట్టు వీడియోస్ వెళ్ళినాయి గట్టిగా. చాలానండి. ఆర్కే బీచ్ అంతా వచ్చేసింది రోడ్డు మీదకి అలా చూపించారు. అంతా ఏఐతో సునామీ వచ్చేసినట్టు ఇది వచ్చేసినట్టు అన్ని చూపించారు. ఇప్పుడు దానికన్నా మీకు ఈ మధ్య నార్త్ ఇండియాలో మాల్లో పులి వచ్చింది, పులి గెంతింది, ఇవన్నీ చేసి చూపించేస్తున్నారు. అది కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అంటే చాలా మనకి ఏఐ మీద అవగాహన లేకపోతే మనకి తెలీదు ఇది నిజంగా చేశారా అని. ఇప్పుడు ఏదో కొంచెం చాలా చూస్తున్నాం కాబట్టి మనకు అర్థం అయిపోతుంది ఇది ఏఐ అని. అంటే అది మనం డిఫరెన్షియేట్ చేయగలం అండి, డిఫరెన్షియేట్ చేయొచ్చు. కాకపోతే అది మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు బట్టలు కొంటున్నారు అనుకోండి, ఇది పట్టు అని చెప్పి చాలా మంది అమ్మేస్తారు. కానీ కొంతమందికి ఏంటంటే ఆ పట్టు చీరలు తెలిసి అలా పట్టుకుని ఇది అసలు పట్టు కాదు, ఇది ఈ పట్టు ఆ పట్టు అని మన అమ్మమ్మలు చాలా కరెక్ట్గా చెప్తారు. సో అలాగనమాట. ఎక్కువ మనం దాన్ని పర్టికులర్ వీడియోస్ చూసి దాని పర్టికులర్ టెక్స్ట్ చూస్తే, ఇప్పుడు నేను లింక్డ్ఇన్ పోస్టులు కానీ ఏదైనా చూసినా నాకు అర్థమైపోతుంది ఇది ఏఐతో రాశారు, ఇది ఏఐతో రాలేదని. అది తెలిసిపోతుంది. ప్యాటర్న్స్ ఉన్నాయండి, అంతా ప్యాటర్న్ మ్యాచింగ్ ఎండ్ ఆఫ్ ది డే. ఆ ప్యాటర్న్స్ పట్టేయచ్చు. కానీ ఇప్పుడు జనరల్ పబ్లిక్కి అస్సలు ఐడియా ఉండదు. ఎవరైనా ఇప్పుడు అదే చెప్తాను కదంటే, ఇది ఒక సర్జన్ నైఫ్ అండి. ఆ కత్తి అన్నది సర్జన్ చేతిలో ఒక ప్రాణం పోస్తుంది, ఒక హంతకుడి చేతిలో ప్రాణం తీస్తుంది. ఏఐ కూడా అంతేనండి. అది మనం మంచికి వాడితే మంచి చేస్తుంది, చెడుకు వాడితే చెడు చేస్తుంది. సో ఇప్పుడు కానీ పవర్ ఎలా అయిపోయిందంటే అది ఒక బ్రహ్మాస్త్రంలా అయిపోయింది. అది దాని ఎఫెక్ట్ పూర్వం ఏఐ చేసినప్పుడు అంత ఎఫెక్ట్ ఉండేది కాదు, ఎందుకంటే అంత పవర్ఫుల్ కాదు. ఇప్పుడు చాలా పవర్ అవడంతో అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. రజనీకాంత్ గారు అందుకే రోబో ఎప్పుడు చాలా పార్ట్ 1 లో పాజిటివ్, పార్ట్ 2 లో నెగటివ్ తప్పకుండా. అదే బట్ యూజువలీ ఇప్పుడు ఇది డేటా అనాలిసిస్ అని అన్నారు కదండి, ఇది ఇక్కడ స్పెసిఫిక్గా ఐ వాంటెడ్ టు ఫోకస్ బికాస్ స్మాల్ స్కేల్ ఆంటర్ప్రినర్స్కి యూజువలీ డేటా గురించి, డేటా యూటిలైజేషన్ ఏంటి అన్న చాలా మందికి తెలీదు. ఆ డేటా యూటిలైజేషన్ గురించి మీరు వీలైతే చెప్పండి, లేదా వాట్ ఈస్ దట్ టూల్ దట్ దే కెన్ యూస్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు స్మాల్ స్కేల్ ఆంటర్ప్రినర్స్కి ఏంటంటే వాళ్ళ ఎక్కడైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఇది ఎక్కడ ఎక్కువ కొంటున్నారు, ఎక్కడ తక్కువ కొంటున్నారు అన్నది డేటా ఉంటుందండి. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు ఒక వస్తువు అమ్ముతున్నారు అనుకోండి, అది వస్తువు ఎక్కడ అమ్మబడుతున్నది, ఎవరు కొంటున్నారు అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డిజిటల్లో అయితే చాలా ఈజీ అండి. ఎందుకంటే డిజిటల్లోని మీరు ఆన్లైన్లో స్టోర్లో ఉన్నప్పుడు ఎవరు కొంటున్నారో వాళ్ళ డేటా తీసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఆ డేటా అంతా మీకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా స్టోర్ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు మీషో ద్వారా అమ్మచ్చు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. నేను వాళ్ళంతా టెక్ ఇస్తారు, వాళ్ళ డేటా కూడా ఇస్తారు. ఆ డేటాను తీసుకుని నేను ఏం చేయొచ్చు అంటే ఇది ఎవరు కొంటున్నారు అని నేను అబ్జర్వ్ చేయొచ్చు. నాకు డేటా అనాలిసిస్ రాదు. సో నేనేం చేయగలనంటే నేను ఆ డేటా అంతా తీసుకుని నేను ChatGPTలో దాంట్లో స్టార్ట్ చేయడానికి, అంటే ఇది స్కేల్ అవుతున్నప్పుడు అఫ్కోర్స్ మీకు అనలిస్ట్ కావాలి, కానీ ఒక స్టార్టింగ్ పాయింట్లో డేటా పెట్టి ఎలా చెప్పాలంటే ఇదిగో నేను పలానా వాడిని, నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఈ డేటా నేను ఇలా కలెక్ట్ చేశాను, ఇవన్నీ చెప్పాలన్నమాట. అంటే మీరు ఎలా చెప్పాలంటే ఒక ఏఐని మన ఒక ఫస్ట్ జూనియర్ ఎంప్లాయీ కానీ ఒక ఇంటర్న్ లాగా ట్రీట్ చేయాలండి. అంటే దానికి వాళ్ళకి కథ అంతా చెప్పాలి. ఇప్పుడు మన హీరోలకి నెరేషన్స్కి వస్తారు కదండి వీళ్ళు, సార్ మనకి కథ ఇదండి, ఫస్ట్ హాఫ్లో ఇది అవుతుంది, సెకండ్ హాఫ్లో ఇది అవుతుంది, ఇదండి కథ అంటే హీరో ఒప్పుకోరు కదా. వాళ్ళకి మొత్తం అసలు హీరో ఈ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి పుట్టారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మోటివేషన్స్ ఏంటి
అందుకే మనకి స్క్రీన్లో చూపించే కథ ఇది నాకు ఎలా తెలుసు ఏంటంటే నాకు కొంతమంది తెలుసండి. అదేంటి కొంతమంది అంటే నేను చిన్నప్పుడు అంటే కాలేజ్లో ఉన్నప్పుడు డ్రామాలు అవన్నీ రాశాను కాబట్టి కొంచెం అవగాహన ఉంది. సో అక్కడ మనం డ్రామాలో చూపించేది తక్కువ, మనం ఊహించి రాసేది ఎక్కువ. అది క్యారెక్టర్ చెప్తే అప్పుడు వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో అలాగే మన హీరోకి ఒక 2 గంటల సినిమాకి 5 గంటల నెరేషన్ ఇచ్చినట్టు 2 నిమిషాల పనికి మనం ఒక కనీసం 10 నిమిషాలు ఆలోచించి వాళ్ళకి కరెక్ట్గా మనం నెరేషన్ ఇవ్వాలి ఏఐకి. ఇదిగో నేను ఈ పలానా ఆంటర్ప్రెనర్ని, నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, నేను ఇవి అమ్ముతున్నాను, ఇవి ఇక్కడ అమ్ముతున్నాను, నేను ఇస్తున్న డేటా ఇక్కడి నుంచి కలెక్ట్ చేశాను, దీని దగ్గర నాకు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నానంటే నా కస్టమర్ ఎవరో నేను అర్థం చేసుకోవాలి. ఈ డేటా చూసి నా కస్టమర్ ఎవరో కొంత ఐడియా చెప్పగలవా అని మనం అడిగితే అప్పుడు ఏఐ బాగా చేస్తుంది. మీరు అలాగే ఒక డేటా పెట్టేసి దీని డేటా అనాలిసిస్ చేసి నా కస్టమర్ ఎవరో చెప్పు అంటే అది మొత్తం తప్పు చెప్తుంది. సో చాలామంది ఏంటంటే నేను ఈమెయిల్ రాద్దాం అనుకున్నాను, నాకు ఈమెయిల్ రాయని చెప్పాను, ఏఐ సరిగ్గా రాయలేదు, హ్యూమన్సే బెస్ట్ అనుకుంటాం చాలామంది. కానీ అక్కడ ఏంటంటే మన నెరేషన్ ఇవ్వలేదు హీరోకి. నెరేషన్ ఇస్తే అప్పుడు కరెక్ట్గా హీరోకి అర్థమయ్యి వాళ్ళకి పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు కరెక్ట్గా ఇన్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఎలా అయితే హీరోకి మన క్యారెక్టర్ చెప్తాం, ఏఐ కూడా మన క్యారెక్టర్ చెప్పాలి. సో మన ఇప్పుడు డేటా అనాలిసిస్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏఐ చెప్తాం నువ్వు ఎవరు అంటే నువ్వు ఒక డేటా అనలిస్ట్వి, ఇలాంటి డేటా అనలిస్ట్ కాదు, నువ్వు గూగుల్లో డేటా అనలిస్ట్వి అని మనం చెప్పాలి. క్రేజీ. సో నేను ఆప్టమిస్టిక్గా ఇప్పుడు ఇక్కడ ప్రిమైస్ సెట్ అయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటేనండి, ఏఐ వల్ల చాలా జాబులు పోతున్నాయి ఇది అది అని చాలా మంది డిస్కస్ చేస్తారు. మనం అలా కాకుండా ఆప్టమిస్టిక్గా ఏఐ వల్ల జాబ్ క్రియేషన్ ఎక్కడ అవుతుంది అండ్ మనం హౌ కెన్ వీ గెట్ అక్వైంటెడ్ అండ్ ఎక్విప్డ్ విత్ స్కిల్స్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఏఐ వల్ల ఏమవుతుందంటే అండి మనకి మెమరీస్ చాలా తక్కువ అండి. మనం ఇది చాలా చూసాం, మనం కంప్యూటర్లు వచ్చాయి జాబులు పోతాయి అన్నారు, ఇంటర్నెట్ వచ్చింది జాబులు పోతాయి అన్నారు, ప్రతి చోట జాబులు పోతాయని అంటున్నారు. కానీ అక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే జాబులు పోవట్లేదు, జాబ్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందర అందరూ చేతితోనే ఆ కాటన్ అన్నీ ప్రాసెస్ చేసి వీవ్ చేసేవారు. అప్పుడు ఇండస్ట్రియల్ లూమ్స్ అని వచ్చి అవి వీవింగ్ మొదలుపెట్టాయి. ఆ వీవింగ్ మొదలు పెట్టగానే ఈ 10,000 మంది వీవర్స్ ఏమైపోతారు, వీళ్ళు గతి ఇంతేనా, నాకు ఈ మెషిన్ నడపడానికి నాకు 10 వీవర్లు, నాకు ముందు 10 వీవర్లు చేసేది మెషిన్ ఒక్కటే చేసేస్తుంది అంటున్నారు. అంటే దాని లెక్క చూస్తే మనకి వీవర్స్ అంతా ఎగిరిపోవాలి, కానీ ఇంకా ఉన్నారు, రైట్? సో అక్కడి నుంచి వస్తూ మీకు ఇది చెప్తాను. ఏమైందంటే 10 మంది పని ఒక మెషిన్ చేస్తుంది, కరెక్టే. కానీ ఆ తర్వాత ఆ మెషిన్ వచ్చిన అవుట్పుట్తో నేను 10 మెషిన్లు కొంటాను. నేను తీసేసిన 10 మందిలో ఆ 10 మందిని నేను 10 మెషిన్లు నడపమంటాను. ఆ 10 మంది చేత 100 మంది పని చేయిస్తాను. అప్పుడు మీరు అనొచ్చు, ఓకే వీరు 10 మంది చేత 100 మంది పని చేస్తే 100 మంది ఏం చేస్తారని. 100 మంది 1000 మంది పని చేస్తారు, 1000 మంది 10,000 మంది పని చేస్తారు. కానీ సో మనకి ఏంటంటే మనది క్యాపిటలిస్టిక్ సొసైటీ కింద ఆలోచిస్తే మనకి త్రూపుట్ ఎక్కువ అంటే మనం ఎక్కువ పెంచుతాం. సో దానివల్ల ఈ జాబ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో ఎవరైతే వీవర్ ఉన్నారో ఆ వీవర్కి ఏమవుతుంది, ఇప్పుడు వీవర్ విల్ బి క్వాలిటీ కంట్రోల్ అనమాట. ఆ నేత పరిశ్రమ వాళ్ళు తెలుస్తుంది ఆ నేత సరిగ్గా చేస్తుందో లేదో. సో ఆ మెషిన్ చేస్తున్నప్పుడు మెషిన్ కానీ తప్పు చేస్తే పట్టి దాన్ని కరెక్ట్ చేయగలరు బాగా. అదే మెషిన్ చేస్తుంది కదా అని చెప్పేసి అసలు నేత గురించి తెలియని వాళ్ళని నేను కూర్చోపెడితే అంతా పెంట అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఈ నేత పరిశ్రమ అతను నేను చేత్తోనే చేస్తాను, నేను మెషిన్ అనేది ముట్టను అంటే వాళ్ళు ఇర్రెలవెంట్ అయిపోతారు. అలాగా ఇప్పుడు మనం ఈ టైంకి వద్దాం. ఏఐ వచ్చింది, ఏఐ మొత్తం ట్రాన్స్ఫార్మేషన్ చేస్తున్నది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అవుతున్నప్పుడు మనం అడాప్ట్ అవ్వాలి. కంప్యూటర్ వచ్చాయి, మన అకౌంటింగ్ పూర్వం లెడ్జర్లని పెద్ద పెద్ద పుస్తకాలతో చేసేవాళ్ళం అకౌంటింగ్ బుక్స్. మా ఫ్రెండ్స్ అందరు ఇద్దంత పుస్తకాలు కొనేవారి అకౌంటెన్సీ నేర్చుకుంటున్నప్పుడు. ఇప్పుడు అదంతా కంప్యూటర్ మీద, ఎవరో లెడ్జర్ బుక్స్ అనేది చూడడం మనం మానేసాం. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యనే బెంగళూరులో ఒక షాప్ వైరల్ అయిందండి. అదేంటంటే లెడ్జర్ బుక్స్ అమ్ముతారనమాట. ఓన్లీ దివాళీ ముందర అక్కడికి వెళ్ళి అందరు సింబాలిక్గా లెడ్జర్ బుక్ కొంటారు అంతే, అది ఎవరు వాడింది అంతే. దానికోసం ఆ ఒక్కరోజు పెద్ద పెద్ద లైన్లు.
అలాగా ఇప్పుడు అంతా అకౌంటింగ్ అంతా సిస్టంలోనే అవుతుంది కాబట్టి మనం కంప్యూటర్ నేర్చుకుంటే అకౌంటెంట్ సూపర్ అకౌంటెంట్ అవుతారు. ఇప్పుడు కంప్యూటర్ అకౌంటింగ్ చేయగలదు కదా అని చెప్పేసి నాన్ అకౌంటెంట్ నువ్వు అకౌంట్స్ చూడంటే చేయలేరు. సో స్కిల్ అన్నది అలాగే ఉంటుంది, స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందండి. ఇప్పుడు ఏఐ కూడా అకౌంటింగ్ చేయగలదు. సో మనం ఏం చేయాలంటే ఏఐ అకౌంటింగ్ చేయగలదు కాబట్టి ఏఐ ఏమొచ్చి మీరు అకౌంటింగ్గా తీసుకుని మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చూస్తూ మీరు ఇంకా బాగా చేయగలరు. అంటే పూర్వం ఇన్ని అకౌంటింగ్ రీకన్సైల్ చేసేటప్పుడు మీది 10x ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఏఐ వల్ల. సో అలాగా మన స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ స్కిల్ కానీ మనం డెవలప్ చేయకపోతే అది స్టాగ్నేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం జాబ్స్ కూడా ఒకసారి కొంచెం జనరల్ జాబ్స్ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం మనకి ఎందుకంటే ఇప్పటికీ మా అమ్మ నాన్న అంటూ ఉంటారు, మరి మేము 10-30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒకే జాబ్లో ఉండేవాళ్ళం, నువ్వేంటి 6 నెలలకి నీ కంపెనీ అయితే మారుతావు, కంపెనీ మారకపోతే జాబ్ మారిపోతుంటావు అదే కంపెనీలో, ఇంత చేంజెస్ వస్తున్నాయని. ఎకానమీ చేంజ్ అవ్వడం వల్ల దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు. సో ఇప్పుడు ఎలాగంటే కొత్త స్కిల్ వచ్చినప్పుడు మనం అప్డేట్ అవ్వకపోతే మనం ఇర్రెలవెంట్ అయిపోతాం. సో అది ప్రాబ్లం అయిపోతుంది. అందుకు ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఇంత వేవ్ క్రియేట్ చేస్తుందంటే పూర్వం వచ్చిన రెవల్యూషన్స్ టైమ్గా వచ్చాయండి. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెటిల్ అవ్వడానికి 100 years పట్టింది. మన కంప్యూటర్ రెవల్యూషన్ సెట్ అవ్వడానికి 10, 15, 20 years పట్టింది. అంటే ఫస్ట్ 10 years కంప్యూటర్ రెవల్యూషన్, తర్వాత ఇంటర్నెట్ రెవల్యూషన్. మనకి 2010 ఆ ప్రాంతంలో తప్ప ఇంటర్నెట్ స్పీడ్ పెరగలేదు. తర్వాత ఇప్పుడు మీకు చూస్తే కనుక మన యూనికార్న్స్ వస్తున్నాయి కదండి, బిజినెస్ యూనికార్న్స్. ద పివటల్ మూమెంట్ ఒకవేళ నేను మార్క్ చేస్తే అది జియో వల్ల ప్రతి వాళ్ళు హై స్పీడ్ ఇంటర్నెట్ వాళ్ళ ఫోన్లకు రావడం మొదలైంది. దాంతో మనకు రకరకాల యాప్స్ రావడం మొదలై, ఇప్పుడు పాకెట్ ఎఫ్ఎం అని ఉంది, కూకు ఎఫ్ఎం అని ఉంది. వాళ్ళు ఎందుకు ఇంత సక్సెస్ అవుతున్నారు అంటే మన జియో వచ్చిన రెవల్యూషన్ వల్ల దీస్ బిజినెసెస్ వెర్ ఎనేబుల్డ్. ఇట్స్ ఎనేబుల్మెంట్ మూమెంట్ అలాగనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఆ జియో కూడా మనకి 2015 ఆ ప్రాంతంలో వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ అందుకున్నాయి. ఏఐ అన్నది హార్డ్లీ మనకి నవంబర్ 2022లో ChatGPT వచ్చింది. మన సడన్గా 2025లో ఉన్న అసలు స్పీడ్ పిచ్చెక్కించేస్తుంది ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దాంతోనే మనకి చాలా డిస్కంఫర్ట్గా ఉంది. అసలు చేంజ్ అంటేనే మనకి చాలా డిస్కంఫర్టింగ్. అదే ఇంత స్పీడ్ చేంజ్ అనగానే బాబాయ్ ఏదో అయిపోతుంది, ఈ స్పీడ్ని మనం అరికట్టాలి, ఇది చాలా అయిపోతుందని చాలా భయాలు వస్తున్నాయి. సో అయ్యింది సేమ్ థింగ్ అండి. రెవల్యూషన్ అంతా ఒకే ఫార్ములా ఫాలో అవుతుంది, ఫార్ములా మారట్లేదు. కాకపోతే ఫార్ములా ఇప్పుడు 3x 4x నడుస్తుంది. మేక్ సెన్స్. ఇది ఇప్పుడు జాబ్స్ ఎక్కడ క్రియేట్ అవుతుందండి అంటే మధ్యలోనే ఇప్పుడు ChatGPT అది వచ్చిన తర్వాత ప్రాంప్ట్ ఇంజనీర్స్ కావాలి, ప్రాంప్ట్ ఇంజనీర్స్ కి ట్రైనింగ్ ఇది అది అని చెప్పి హడావిడి చేశారు. వేర్ ఆర్ ద జాబ్స్ గెటింగ్ క్రియేటెడ్? అంటే ఇప్పుడు దీనికి పర్టికులర్గా ఇది జాబ్ అనే క్రియేషన్ కాకుండా ఇప్పుడు మనకి ఫౌండర్స్ ఆఫీస్ అనే రోల్స్ వస్తున్నాయి. మీకు ఐడియా ఉంది కదా? సో బేసిక్గా మన వ్యూవర్స్ కోసం ఫౌండర్స్ ఆఫీస్ అంటే ఈ ఫౌండర్స్ ఆఫీస్ అంతా ఆంటర్ప్రెనర్తో చాలా క్లోజ్గా పనిచేస్తారు. వీళ్ళకి ఈ డిపార్ట్మెంట్ అంటూ ఏముండదు. ఫస్ట్ ఒక డిపార్ట్మెంట్లో చేస్తారు, తర్వాత ఇంకో డిపార్ట్మెంట్లో చేస్తారు. బేసిక్గా కంపెనీకి ఇది ప్రాబ్లం అంటే వాళ్ళు ఒక ప్రాబ్లం ట్రబుల్ షూటర్ కింద పనిచేస్తారు. సో ఏఐ చూస్తే కనుక ChatGPT ఇవన్నీ చూస్తే దీస్ ఆర్ లైక్ హై బ్రాడ్ ట్రబుల్ షూటర్స్. సో దానివల్ల ఈ ఏఐతో పనిచేసే వాళ్ళందరూ ఏఐ ప్రాబ్లమ్ సాల్వర్స్ అండ్ ట్రబుల్ షూటర్స్ కింద వస్తారు. సో ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఏఐ అప్లై చేయగలరు. సో ఇందులో 2 parts ఉన్నాయి. ఎవరైతే జర్నలిస్ట్లు అంటారు, అంటే దే కెన్ డూ ఎనీథింగ్ అంటారు ఫౌండర్స్ ఆఫీస్ వాళ్ళు ఏఐతో ఏఐ జర్నలిస్ట్స్ అని అవుతారు. ఇంకోటి అంటే ఏఐ స్పెషలిస్ట్ అని కొంతమంది అవుతారు. కానీ నా అంచనా ప్రకారం, అంటే ఆఫ్కోర్స్ నా అంటే నేను కాదు, బట్ చెప్తున్న వాళ్ళందరి ప్రకారం మనకి యాజ్ వి గో బై స్పెషలిస్ట్ తగ్గుతారు, జర్నలిస్ట్ బాగా పెరుగుతారు. ఎందుకంటే ఏఐ విల్ బి మోర్ క్యాపబుల్. సో నేను ఏఐ సహాయంతో ఒక జర్నలిస్ట్ కూడా ఒక రకరకాల పని చేయొచ్చు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను ఒక స్టార్టప్ కావాలి అంటే నాకు మార్కెటర్ కావాలి, నాకు బ్రాండ్ పర్సన్ కావాలి, నాకు క్రియేటివ్ స్ట్రాటజిస్ట్ కావాలి, నాకు డేటా అనలిస్ట్ కావాలి, నాకు ఆపరేషన్స్ అతను కావాలి, ఇవి కావాలి, అవి కావాలని 7-8 చెప్తాం. కానీ ఇప్పుడు 1 person who is upskilled on AI, who knows a little bit of all this, ఒక జర్నలిస్ట్తో స్టార్ట్ చేయొచ్చు. నేను స్కేల్ అవుతున్నప్పుడు నాకు స్పెషలిస్ట్ కావాలి.
సో దాంతో ఏంటంటే ద స్పెషలిస్ట్స్ అన్న వాళ్ళు కొంచెం తగ్గుతారు. కోర్స్ స్కిల్ ఉన్న వాళ్ళు ఓకే ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతుంది. బట్ జర్నలిస్ట్ అన్న వాళ్ళు డిమాండ్ పెరుగుతుంది. ఏఐతో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగిన వాళ్ళు డిమాండ్ పెరుగుతుంది. ఇది ఇంకోలా చెప్పాలంటే కంప్యూటర్ వచ్చిన కొత్తల్లో ఎవరైతే కంప్యూటర్ బాగా వాడగలరో వాళ్ళ డిమాండ్ చాలా ఎక్కువ అప్పట్లో. కానీ స్లోగా అందరూ కంప్యూటర్లు వాడతారు కాబట్టి అది ఇప్పుడు నాకు కంప్యూటర్ వచ్చు అంటే పెద్ద స్కిల్ కాదు, అది ఆల్మోస్ట్ లైక్ జనరల్ నాలెడ్జ్ కింద అయిపోయింది. కరెక్ట్. సో ఇప్పుడు ఏఐ ఆ స్టేజ్లో ఉందన్నమాట. ఏఐతో నేను పని చేయించగలను అన్నప్పుడు మనకి అవన్నీ అవుతాయి. సో ప్రతి దాంట్లో ఏఐ వస్తుంది, కానీ స్పెషలిస్టులకి తక్కువ, జర్నలిస్టులకి పెరుగుతారు, అట్లీస్ట్ నాన్ టెక్లో. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ అందరికీ ఇప్పుడు మన క్రికెట్లో కూడాను మనం ఎక్కువ ఆల్రౌండర్స్ని ప్రిఫర్ చేస్తున్నాం మిడిల్ ఆర్డర్లో. కరెక్ట్. పూర్వం మన స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, పూర్వం మన ఒక 1990s మీకు గుర్తుంటే మన 5th వికెట్ పడిపోగానే అమ్మో అయిపోయింది మ్యాచ్, ఇంకా మనం సర్దేయచ్చు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి 9th వికెట్ పడినా వీడేదో కొట్టగలడని ఇంకా మనకు హోప్ ఉంది. ఎందుకంటే బౌలర్ కూడా ఇప్పుడు కొంచెం బ్యాటింగ్ చేయొచ్చు, దే ఆర్ సమ్ వే ఆల్రౌండర్. అలాగా ఇప్పుడు మన కంపెనీస్లో కూడా ఎక్కువ ఆల్రౌండర్స్ అవసరం పడుతున్నారు. స్పెషలిస్టులు ఉన్నారు, కానీ ఆ స్పెషలిస్ట్ అలాగా దే విల్ రన్ విత్ ఏఐ. వాళ్ళకి ఆ స్పెషలిస్ట్ నాలెడ్జ్తో ఏఐతో 2-3 స్పెషలిస్టుల పని ఒక మనిషి చేయొచ్చు. కానీ నాకు జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఎక్కువ మంది కావాలి, బికాజ్ ఐ విల్ గో విత్ ఎ వెరీ బ్రాడ్ స్కోప్ అన్నట్టు. అందుకు ఐ విల్ నీడ్ మోర్ జర్నలిస్ట్. సో ప్రస్తుతానికి మనకి మంచి అవకాశం కూడా ఉంది ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఎవరికి ఏఐ అనేది ఇంకా పూర్తిగా అవగాహన లేదు. అలాంటప్పుడు మనం ఏఐ నేర్చుకుని మన కంపెనీలోనే ఒక ప్రాబ్లం కనుక ఏఐతో సాల్వ్ చేసి చూపించగలిగితే మన కంపెనీలో అరే ఇది ఏఐతో పని ఉంది ఇతను పట్టుకో అనగానే మన జాబ్ని మనం సెక్యూర్ చేసిన వాళ్ళం అవుతాం. మాకు ప్రతి ఏ ఇండస్ట్రీ నుంచి ఆంటర్‌ప్రెన్యూర్ వచ్చినా ద ఫస్ట్ థింగ్ దట్ వీ ఆస్క్ ఇస్ దట్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోని బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయని. మిమ్మల్ని కూడా అదే అడుగుతాను నేను. ఇప్పుడు ఏఐ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ అ లిటిల్ మోర్ అబౌట్ యువర్ రోల్ అండి. అంటే మీరు జెన్ ఏఐ ఎడ్యుకేషన్ హెడ్ అంటే లైక్ ఆర్ యూ డూయింగ్ ఎనీ కోర్సెస్, వాట్ ఆర్ ద కోర్సెస్ ఏంటి ఒకసారి చెప్పగలుగుతారా? తప్పకుండానండి. అంటే మేము జనరల్గా వర్క్షాప్స్ అవన్నీ చేస్తాం వేర్ వి ఎడ్యుకేట్ పీపుల్ బియాండ్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ దాటి ఏం టూల్స్ ఉన్నాయి, ఎలా నేర్చుకోవచ్చు అంతా చెప్తాం. అది జనరల్గా ఒక ప్రైసింగ్ ఉంటుంది, కానీ సమ్ టైమ్స్ వి డూ ఇట్ ఫర్ ఫ్రీ ఆల్సో. ఒకసారి పేడ్ చేస్తాం, ఒకసారి ఫ్రీ చేస్తాం. వి డూ వర్క్షాప్స్ అన్నట్టు. మెయిన్గా మా ఫోకస్ ఏంటంటే ఈ ఏఐ హైప్, ఈ ఫ్లఫ్ ఇవంతా దాటి అసలు నిజంగా ఏఐ ఏంటి, ఏం చేయగలదు, ఏం చేయలేదు అన్నది నేర్పుతామండి. ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్తుంటాడండి, ద బెస్ట్ సర్జన్, ఎవరైతే బెస్ట్ సర్జన్ అంటామో హీ ఈజ్ ద బెస్ట్ సర్జన్ వెన్ హీ నోస్ వెన్ నాట్ టు డూ ఎ సర్జరీ. సర్జరీ చేయకుండా ఇది హీల్ చేయొచ్చని చెప్పి చాలామంది దీనికి సర్జరీ అక్కర్లేదు మీరు తీసుకొని తగ్గిపోతుంది అంటారు చూసారా, వాళ్ళు బెస్ట్ సర్జన్స్. ఎందుకంటే దే నో ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదని. అలాగా ఏఐ వాళ్ళు ఎప్పుడు ఏఐ వాడాలి ఎప్పుడు వాడకూడదు అని తెలిసిన వాళ్ళు కరెక్ట్ ఏఐ పర్సన్స్. సో ఏఐ అంటే ఏంటి, ఇప్పుడు ఏం చేయగలం, దాని స్కోప్ ఏంటి, అవన్నీ నేర్పుతాం. సో మాది చిన్న ప్రోగ్రామ్స్ పెద్ద ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. మా వెబ్సైట్ అవుట్స్కిల్లో మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే మా మిషన్ ఏంటంటే అందరూ ఏఐ నేర్చుకోవాలని. సో మేము ఆ వర్క్షాప్లో కూడా చెప్తాం, మీరు మా దగ్గరే చేయాల్సిన అవసరం లేదు, కానీ చెయ్యండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా వర్క్షాప్లో ఎవరైనా వచ్చి మా వర్క్షాప్ అటెండ్ అయ్యి ఈ ఏఐ చాలా ఇంపార్టెంట్, నేను ఇది సొంతంగానే నేర్చుకుంటాను, నాకు కోర్స్ చేయడం అవసరం లేదు, నేను సొంతంగానే చేసుకుంటాను అంటే కనుక మా పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టు. సో మాది వీ వాంట్ టు రియలీ కనీసం ఒక 10 మిలియన్ పీపుల్ ఏఐలో అప్స్కిల్ చేసాం ఇప్పటివరకు. దాన్ని 100 మిలియన్ వరకు తీసుకెళ్లాలన్నది మా అవుట్స్కిల్ చేయం. అమేజింగ్. సో ఇప్పుడు బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి చెప్పండి. ఏఐ పరిధిలోని దాన్ని యూజ్ చేసుకొని కానీ ఆ పర్టిక్యులర్ డొమైన్లో కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు మనకి మెకిన్సీ, బెయిన్ కన్సల్టెంట్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు మన స్మాల్ బిజినెసెస్ ఉన్నారు. స్మాల్ అంటే నేను మరీ స్మాల్ అన్ను, వాళ్ళు టర్నోవర్ 100 కోట్లు అనుకోండి యాన్యువల్గా. వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు మెకిన్సీ దాకా వెళ్ళారు, వాళ్ళు టూ కాస్ట్లీ మన వాళ్ళకి. మరి వాళ్ళకి ఎవరు అప్రోచబుల్?
సో ఆ సెగ్మెంట్ అందరూ ఎవరైతే లోపల కంపెనీ ఆపరేషన్స్ ఉన్నాయో వాళ్ళకి మన సర్వీసెస్ ఆఫర్ చేయడానికి విత్ ఏఐ చాలా పెద్ద స్కోప్ ఉందండి. అది అసలు అన్థింకబుల్ మార్కెట్ అది. ఎందుకంటే ప్రతి బిజినెస్ ఇప్పుడు నేను ఎవరైనా నేను 10 మందితో చేస్తున్న పని నేను 3 మందితో చేసి ఈ 10 మందిని ఇంకా ప్రొడక్టివ్ చేయగలను అని అనుకుంటే ఎవరైనా ట్రై చేస్తారు. కానీ తెలియదు మనకి ఏఐ ఎలా వాడాలి ఏంటి అని. సో ఎవరైనా ఏఐ నేర్చుకుని వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మనం ఏఐ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్తే వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏఐ కన్సల్టెన్సీ అనేది చాలా బాగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు బిజినెస్లన్నిటికీ ఆటోమేషన్స్కి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అతను రియల్ ఎస్టేట్ ఆటోమేషన్ చేస్తున్నారు. ఆ క్లయింట్ యుఎస్లో ఉన్నారు. ఆ యుఎస్ క్లయింట్కి ఏదో సమ్ రూఫింగ్ ఏదో చెయ్యాలి అంటే అక్కడ ఆ రూఫింగ్కి కొంతమంది లీడ్స్ వస్తూ ఉంటాయి. ఆ లీడ్స్ని క్వాలిఫై చేయాలి. ఈ పర్టికులర్ పర్సన్ ఇండియా నుంచి వాళ్ళకి లీడ్ క్వాలిఫికేషన్కి ఒక ఏఐ సిస్టమ్ సెటప్ చేశారు. అమేజింగ్. సో ఆ లీడ్స్ క్వాలిఫై అయిపోతూ ఉంటాయి అండ్ విత్ ద క్వాలిఫైడ్ లీడ్స్ వీళ్ళు దే ట్రై టు గెట్ ఇన్ టచ్. ఇప్పుడు మనకి 1000 లీడ్లు వచ్చాయి అనుకోండి బిజినెస్కి. ఇప్పుడు నేను 1000 మందితో మాట్లాడితే అందులోనే ఏదో 1% 2% నాకు సేల్స్ అవుతాయి జనరల్గా. నేను అందరికీ వేరు వేరు నంబర్లు జనరల్ ట్రెండ్ చెప్తున్నాను. కానీ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఆ 1000 మందితో నేనే మాట్లాడాలి. అది నాకు బాటిల్ నెక్ అయిపోతుంది. ఏఐ ద్వారా ఏం చేయగలనంటే ఈ 1000 మందికి ఏఐతో కాల్ చేపిస్తాను. కాల్ చేపిస్తే ఆ 1000 మందిలో 100 మంది కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ 100 మందితో నేను హ్యూమన్గా మాట్లాడతాను. సో నాకు ఆపర్చునిటీ కాస్ట్ చాలా తగ్గుతుంది. ఎందుకంటే 1000 మందితో నేను ఒక్కరిని కూర్చుని ఎంతమందిని హైర్ చేసే బదులు ఏఐతో 1000 మంది కాల్ చేపించి అందులో 100 మందిని క్వాలిఫై చేసి ఆ 100 మందితో నేను హ్యూమన్స్ చేత మాట్లాడిస్తాను. సో మనం ఎలా ఆలోచించాలంటే ఏఐ హ్యూమన్ రిప్లేస్మెంట్ కాదు, ఏఐ హ్యూమన్ సినర్జీ. హ్యూమన్ ఎప్పుడు లూప్లో ఉండాలండి. హ్యూమన్ లూప్లో తీసేసి నేను ఏఐతో మొత్తం చేసేస్తాను, రజనీకాంత్ రోబోలా అన్నీ కుమ్మేస్తానంటే అది అవ్వదు. ఒక హ్యూమన్ లూప్లో ఉండాల్సిందే. వితౌట్ ఎ హ్యూమన్ ఇన్ ద లూప్ ఏఐ కెనాట్ వర్క్. అది అంటే కొంతమంది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మీకు చెప్పాలి అంటే ఈ ఏఐ డెఫినేషనే మారిపోతూ వచ్చిందండి. పూర్వం చెస్ కానీ ఏఐ ఓడిస్తే ఏఐ ఇంటెలిజెంట్ అని ఒప్పుకుంటాను అనేవారు. ఏఐ చెస్లో ఓడించింది. చెస్ కాదు, చెస్ కన్నా ఇది ఇంకా కాంప్లికేటెడ్, గో అని ఒక గేమ్ ఉందండి, ఆల్ఫా గో అని. ఆల్ఫా గో కానీ ఓడిస్తే ఏఐ గొప్ప అని అంటాను అన్నారు. తర్వాత ఏమొచ్చి లేదు జెపర్డీ అని ఒక గేమ్ ఉంది, అది చాలా కష్టమైన గేమ్, అది కానీ ఏఐ ఓడిస్తే నేను ఏఐ తోపని ఒప్పుకుంటాను అంటున్నాను. అలాగా నేను వస్తూ ఉంటే నా డెఫినేషన్లే మారిపోతున్నాయి. ఇప్పుడు అందుకే మనకి ఏమవుతుందంటే మనకి ఇది ఎలా ఉంటుందంటే నేను గోల్ కొట్టిన తర్వాత ఆ గోల్ మారిపోతుంది. సో దాంతోనే మీకు ఏఐ ఈజ్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ అ లాట్, బట్ ద గోల్ పోస్ట్ ఆల్సో చాలా మారిపోతున్నట్టు అనమాట. అందుకు బిజినెసెస్కి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్ ఇన్ ద లూప్ చాలా అవసరం. సో ప్రతి బిజినెస్ దే కెన్ హ్యావ్ గెయిన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ. అంటే ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఇప్పుడు నాకు దగ్గర రైస్ మిల్ ఫ్యాక్టరీ ఉందండి. రైస్ మిల్లో ఏఐ నేను నడుపుతాను, నేను లాజికల్గా ఆలోచిస్తే మీకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు. నేను సోషల్ మీడియాలో చూపిస్తే తప్ప, సోషల్ మీడియాలో నేను ఆ కాంటెంట్ పెడితే తప్ప నా బ్రాండ్ని ఎవరు రికగ్నైజ్ చేయరు. సో ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి నేను ఏఐ ద్వారా రైస్ మిల్ కాంటెంట్ పెట్టి నా రైస్ ఎంత విలువైంది, నా రైస్ ఎంత నాణ్యమైంది, మేము రైస్ ఎలా తయారు చేస్తున్నాము, ఈ కాంటెంట్ యొక్క స్క్రిప్ట్ యొక్క యాడ్లు. పూర్వం అయితే అసలు యాడ్ అన్న కాన్సెప్ట్ రైస్ మిల్ వరకు తెలియదు. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా వాళ్ళు చిన్న చిన్న యాడ్లు చేసుకుని వాళ్ళు ఏమీ ఊరంతా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కోనసీమలో కనుక రైస్ మిల్ ఉంటే ఆ చిన్న యాడ్ చేసుకుని కోనసీమలోనే యాడ్గా రన్ చేసుకుంటారు ఫేస్బుక్ ద్వారా. వాళ్ళకి ఎక్కువ లీడ్స్ వచ్చి ఎక్కువ బిజినెస్ రావచ్చు. అంటే ఇప్పుడు ఇది ఎలా అంటారంటే పూర్వం కొంతమందికే ఉన్న స్కిల్ ఇప్పుడు చాలా డెమోక్రటైజ్ అయిపోతుంది. సో ఎవ్రీ బిజినెస్కి ఆపర్చునిటీ ఉందండి. ఇప్పుడు యాప్ బిజినెస్ అనుకోండి, ఇంకా నేను అన్లిమిటెడ్ చెప్పచ్చు. నేను ఫిజికల్ బిజినెస్లు అంటే దేర్ ఆర్ ఓన్లీ సమ్ ఆస్పెక్ట్స్. వాళ్ళు ఏమైనా యాడ్లు చేయాలన్నా, ఇప్పుడు నాకు బ్యానర్ చేయాలనుకున్నారు అనుకోండి, నేను బ్యానర్ పెడదాం అనుకున్నారు,
పూర్వం అయితే నేను ఒక ఏజెన్సీకి వెళ్ళి నాకు బ్యానర్ కావాలి అని చెప్పి నేను డిస్క్రైబ్ చేస్తే వాళ్ళు ఒక బొమ్మ పంపించి లేదు ఇలా అనుకున్నాను చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకో బొమ్మ పంపించి ముందు వెనక చేసేదాన్ని నాకు బ్యానర్ అవ్వదు. ఇప్పుడు ఏంటి, నేను జెమినాయ్ ఓపెన్ చేసి నా బ్యానర్ క్రియేట్ చేస్తాను. అఫ్ కోర్స్ మీకు అనిపించవచ్చు ఈ బ్యానర్ అలా లేదే అని, కానీ ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నేను ఆ ఏజెన్సీకి పంపించి నాకు ఎగ్జాక్ట్గా ఇలా కావాలి, దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి నాకు ఇంకా నీట్గా చేసి పంపించంటాను. సో అలాగనమాట ఏఐ క్యాన్ రియలీ హెల్ప్. ఏ బిజినెస్కైనా ఏఐ ఆపర్చునిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే మన హిస్టరీలో మన ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాగే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యాయి. కంప్యూటర్స్ వచ్చాయి, డిజిటలైజ్ అయింది, అందరూ బిజినెస్లో డిజిటైజ్ అవుదాం అనుకున్నారు. వాళ్ళందరూ మేము డిజిటైజ్ అవ్వాలనుకుంటున్నారు, కానీ డిజిటైజ్ ఎలా అవ్వాలో తెలీదు. అప్పుడు మన కంపెనీలు మేము మీ బిజినెస్ని డిజిటైజ్ చేస్తామని చెప్పేసి సర్వీసెస్ సాఫ్ట్వేర్ కింద స్టార్ట్ అయ్యి అలా ఇన్ఫోసిస్లు, టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్లు తయారయ్యాయి. ఓకే, కానీ అక్కడ స్కేల్ వేరనమాట. అంటే అక్కడ పెద్ద జేపీ మార్గన్కి కానీ, అంటే నేను ఏదో వాళ్ళ క్లయింట్లు కాదు, ఏదో పేరు చెప్తున్నాను అంతే. మళ్ళీ కామెంట్లోని జేపీ మార్గన్ ఎప్పుడు ఇన్ఫోసిస్ క్లయింట్ కాదని అందరూ అంటారు. సో అలాగా నేను ఒక బిజినెస్ని కానీ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇప్పుడు ఆ ఆపర్చునిటీ హ్యాస్ కమ్ టు ద మిడిల్ లేయర్ ఆన్ లైక్ 100 కోట్ల టర్న్ ఓవరు, 150 కోట్ల టర్న్ ఓవర్లు ఉన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్. అండ్ వాళ్ళకి కన్సల్ట్ చేయడానికి ఏఐ ఎక్స్పర్ట్స్ కావాలి. వాళ్ళు ఈ ఇన్ఫోసిస్కి వెళ్ళలేరు, ఈ మెకిన్సీకి వెళ్ళలేరు. సో వాళ్ళకి వెళ్ళడానికి ఒక మిడిల్ లెవెల్ ఆర్గనైజేషన్ కావాలి. దట్ కెన్ బి ఎనీ ఇండివిజువల్ హూ నోస్ ఏఐ. అందులోకి ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పనిచేశారు అండ్ మీరు ఏఐ బాగా నేర్చుకున్నారు, నా మీరు కన్సల్ట్ చేయొచ్చు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి. దట్ ఎందుకంటే మీకు డొమైన్ నాలెడ్జ్ తెలుసు, మీకు ఏఐ క్యాపబిలిటీస్ తెలుసు. క్యాపబిలిటీస్ని డొమైన్ని తీసుకొస్తే అది డెడ్లీ కాంబినేషన్, అది అన్బీటబుల్. అందుకు అంటే అలా చేసినప్పుడు ఏంటంటే మీరు బ్యాంకింగ్ వాళ్ళకి ఏఐ ఎక్స్పర్ట్స్ బోల్డ్ మంది ఉన్నారు, కానీ బ్యాంకింగ్ విత్ ఏఐ ఎక్స్పర్ట్ ఒకరిద్దరే ఉంటారు. సో వాళ్ళ ప్రీమియంనెస్, వాళ్ళు చేసే సర్వీసు వేరే రకంగా ఉంటుంది. సో వాళ్ళ డిమాండ్ వేరే రకంగా ఉంటుంది. సో అలాగా మనం డెవలప్ చేస్తూ వస్తాం. ఇది ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేశారు ఇప్పుడు మీరు నాకు బ్రెయిన్లోని. ఏఐ కన్సల్టెంట్స్, ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాత్ టు పర్స్యూ. డెఫినెట్లీ అండి, చాలా నాకు తెలిసిన చాలామంది చేస్తున్నారు కూడాను. ఏంటంటే ఇది ఒక ఎవరికైనా ఏఐ రాని వాళ్ళకి నా బిజినెస్లో నేను ఏఐ పెట్టించడం, ఇది కూడా పెద్ద నాకు ఏదో టెక్ కోడింగ్ రావాల్సిన అవసరం లేదండి. నాకు బేసిక్ టూల్స్ వస్తే చాలు, నేను హాయిగా చేసేయగలను. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఏజెంట్స్ గురించి చెప్పాను. ఆ వాయిస్ ఏజెంట్స్ నేను ఎవరికైనా ఏ బిజినెస్కి సెటప్ చేసినా వాళ్ళ బిజినెస్కి చాలా లాభం, ఆ కన్సల్టెన్సీకి నాకు లాభమే. ఇప్పుడు కోల్డ్ కాలింగ్ అవి కూడా చేయొచ్చు కదండి వాయిస్ హాయిగా చేసుకోవచ్చు. అంటే నేను చెప్పినట్టు మీరు ఏఐ ద్వారా సేల్స్ చేసేయడం కష్టం, ఎండ్ టు ఎండ్ సేల్స్. కానీ లీడ్ క్వాలిఫికేషన్ వెరీ ఈజీ. కొంతమంది చేస్తున్నారు ఎండ్ టు ఎండ్ ఏఐ సేల్స్ కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం అట్లీస్ట్ లీడ్ క్వాలిఫికేషన్ అంతా ఏఐ చేసేస్తే నెక్స్ట్ లెవెల్ మనం హ్యూమన్ కానీ ఏంటంటే కొంచెం హ్యూమన్ టచ్ కావాలండి. 100%. మీరు నేను ఏఐతోనే మొత్తం నడిపేస్తాను అంటే కష్టం. వన్ లాస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఇస్ ఆన్ అ సెల్ఫిష్ దిస్ థింగ్, కాంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా మంది ఇప్పుడు ఏఐని వాడుతున్నారు భయంకరంగా. ఫ్రమ్ వరుణ్ మాయా, ఫైనాన్స్ శరణ్, వీళ్ళంతా ఏఐని చాలా ఎక్కువ వాడుతున్నారు. వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ కాంటెంట్ క్రియేషన్ సైడ్లోని? వాట్ ఆర్ ద సినర్జీస్ దట్ యూఆర్ సీయింగ్ ఏఐకి కాంటెంట్ క్రియేషన్లో? యాక్చువల్గా వన్ థింగ్ విచ్ హెస్ గాట్ రియలీ డిస్రప్టివ్ ఏఐ అంటే కాంటెంట్ క్రియేషన్ అండి. పూర్వం నేను కాంటెంట్ క్రియేటర్ అంటే ఇట్స్ ఏ ఎఫర్ట్ జాబ్. ఎందుకంటే నేను నా డైలీ జాబ్తో, అంటే కొంతమంది ఇప్పుడు ఫుల్ టైం కాంటెంట్ క్రియేటర్స్ అనుకోండి, బట్ మెజారిటీ అందరు పార్ట్ టైమేనండి. ఉద్యోగం చేస్తూ కాంటెంట్ క్రియేషన్ సైడ్లో చేస్తున్నారు. దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే నాకు ఐడియాస్ కావాలి, ఐడియాస్తో పాటు ఇదే యాంగిల్స్ కావాలి, స్క్రిప్ట్స్ కావాలి, దాన్ని షూట్ చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, దాన్ని కన్సెప్చువలైజ్ చేయాలి. తర్వాత నేను ఎడిట్ చేసిన తర్వాత నాకు బీరోలు ఇవన్నీ కావాలంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీరోల్ ఫుటేజ్ చేయాలి అంటే మళ్ళీ ఇంకా ఎవరినో పెట్టి ఆ బీరోల్ ఫుటేజ్ తీసుకుని దాన్ని ఎడిట్ చేసుకుని చాలా కష్టపడాలి. ఇప్పుడు చాలా మట్టుకు 90% ఆఫ్ ద ప్రాసెస్ మీరు ఆటోమేట్ చేసేయచ్చు. ఆటోమేట్ చేసేసి బేసిక్గా ఏంటంటే కాంటెంట్ క్రియేషన్లో టెస్టింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ రైట్ నౌ.
కానీ దాంతో తిరకాసు కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. మీకు బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ తగ్గినప్పుడు మీకు కాంపిటీషన్ పెరిగిపోద్ది. ట్రూ. సో మీరు బ్యారియర్, ఇప్పుడు నేను ఇదిగో నీకు ఒక స్పెషల్ బ్యాట్ ఇస్తాను, దాంతో నేను ఈజీగా 4లు కొట్టచ్చు అంటే అందరు క్రికెట్లో దిగిపోతారు. అలాగా. సో బ్యారియర్ అయినప్పుడు అప్పుడు మీరు ఒక ఏంటంటే టు స్టాండ్ అవుట్ అంటే మీ ఇది అని చేయడానికి ఇంకా కష్టపడాలండి. సో వైల్ ప్రాసెస్ బికమ్స్ ఈజీ, టు స్టాండ్ అవుట్ అండ్ టు క్యాప్చర్ ద వ్యూవర్ అటెన్షన్ చాలా హార్డ్ అండి. ఇప్పుడు మీకు గుర్తుంటే యూట్యూబ్లో మనకి అటెన్షన్ స్పాన్స్ చాలా తగ్గిపోయాయి. అది ఇప్పుడు ఒక రీల్ పెట్టాలంటే హుక్ కోసం చచ్చిపోతారు. ఇది ఏ హుక్, దీని హుక్ ఇది, దీని మీద థంబ్నెయిల్ ఇది, దీని మీద క్యాప్షన్ ఇది. మా టీమ్స్ చూస్తుంటారండి అసలు దాని మీద ఆ వీడియోకి ఎంత ఎఫర్ట్ పెడతారో దాని 2x ఎఫర్ట్ వాళ్ళ హుక్ ఎడిటింగ్కి పెడతారు, బికాస్ టు స్టాండ్ అవుట్. సో ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. బట్ నాకేమనిపిస్తుందంటే ఏఐతో హ్యూమన్ ఇన్ ద లూప్ తీసుకొచ్చి ఆ అథెంటిసిటీ ఎవరైతే బాగా తీసుకొస్తారో దే ఆర్ ద కాంటెంట్ క్రియేటర్స్ హూ కెన్ విన్. అంటే హౌ ఏఐ అనుకోండి, ఇప్పుడు ఇట్ విల్ బీ లైక్ ట్రైన్డ్ ఆన్ ఆల్ కాంటెంట్ కదండి. సో మీరు ఏఐ నా కాంటెంట్ ఇలా జనరేట్ చేయంటే అది జనరేట్ చేసేది మీకు ఎక్కడో చదివినట్టు ఉంటుంది, అందులో మీ వాయిస్ ఉండదు. సో మీ వాయిస్తో మీ అథెంటిసిటీతో ఎలా ఏఐ మీరు వాడగలరో ఆ అథెంటిసిటీని బాగా చూపించగలిగితే అప్పుడు ఏఐది ఇది కాంటెంట్ క్రియేషన్కి సినర్జీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, ఆ పర్స్పెక్టివ్ వాళ్ళే ఇవ్వాలి. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అనేది ఎలా అర్థం చేసుకోవాలి. సో దానికి 2 రకాలు ఉన్నాయి. వన్ థింగ్ ఈజ్ ఆ టీమ్ పర్స్పెక్టివ్, అంటే మీరు యూ ట్రైన్ యువర్ టీమ్ టు అండర్స్టాండ్, టు థింక్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ. సో దాట్ మీరు ఏఐతో ఇప్పుడు వాళ్ళందరూ అంత కాంటెంట్ జనరేట్ చేస్తాను, ఒక టీం, చిన్న టీం వెనకాల ఉంది. ఇప్పుడు వాళ్ళ టీమే పెడుతూ ఉంటే ఈ క్రియేటర్ అథెంటిక్ వాయిస్ ఎక్కడ ఉంది? తన ఐడియాసే కదా జనాలకి రిఫ్లెక్ట్ అయ్యేది. సో బేసిక్గా ఏఐ తోటి మనం జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇన్ఎవిటబుల్ అండి. అందరం ఇప్పుడు కంప్యూటర్కి ఎలా అడాప్ట్ అయ్యామో ఇప్పుడు ఏఐకి కూడా అట్లా అడాప్ట్ అవ్వాల్సిందే. సో హౌ కెన్ వి స్టార్ట్ దట్ జర్నీ? ఏమేమి నేర్చుకోవచ్చు, ఎవరికి ఎట్లా బెనిఫిట్ అవుతుంది, ఏం టూల్స్ మనం ఫస్ట్ పట్టుకోవాలి? తప్పకుండా అండి. ఇప్పుడు ఇందులోనే నేను చెప్పేది ఏంటంటే, ఇందులోనే మీరు ఇది నాకు ఏం అవసరం అవుతుంది, ఇది నాకు ఏం అవసరం అవుతుంది అనుకోకుండా అన్నీ కొంచెం కొంచెం నేర్చుకోండి నేను చెప్పేవి. తర్వాత మీకు ఏది అవసరం అది డీప్గా నేర్చుకోండి. దట్ ఈస్ మై అడ్వైస్. సో ఇందులోనే నేను ఒక 5 లెవెల్స్లో చెప్తాను నేను. లెవెల్ 1 ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అంటే ఏఐతో ఎలా మాట్లాడగలం అని. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏఐతో ఇలా మాట్లాడాలి, ఏఐకి మనం ఇవి చెప్తే ఏఐ మనకి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది, అలాగా మనం కరెక్ట్గా ఏఐ చేత మాట్లాడించాలి. సో అది ఫస్ట్ ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవన్నీ చేయించాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనం ఏఐకి కొంత మెమరీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నల్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ వాళ్ళకి కంప్లైంట్స్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఏదైనా కంప్లైంట్స్ డాక్యుమెంటేషన్ మనం ఏఐకి ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ వేస్తే మనకి కరెక్ట్గా చెప్పాలి మనం కంప్లైంట్గా ఉన్నా లేదా అన్నదానికి. సో అలాగా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏఐకి క్వశ్చన్స్ అడగడం అదొక సిస్టమ్ అంటారు. దాన్ని ర్యాగ్ అని అంటారు, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. చాలా టెక్నికల్ థింగ్, దాన్ని మీరు పెద్ద భయపడక అవసరం లేదు. కానీ లేమ్యాన్ టర్మ్స్లో ఎలాగా అంటే ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకుంటున్నాను, కానీ ఏఐ ఏంటి అన్నీ తెలుసు. టెక్స్ట్ బుక్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఆన్సర్ కూడా తను ఏదో ఊహించి చెప్పేస్తుంది. అలా ఊహించకుండా టెక్స్ట్ బుక్ నుంచే నాకు ఆన్సర్స్ ఇవ్వాలి అంటే ఈ సిస్టమ్ నేను సెటప్ చేయాలి. ఇప్పుడు ఏఐ ఏంటంటే అన్నీ వచ్చు కాబట్టి సగం సగం తెలిసి సగం సగం అబద్ధాలు చెప్పేస్తుంది. అదే హాలుసినేషన్ అంటాం. తను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ 2028లో ఎవరు గెలుస్తారు అంటే ఏఐ ఇండియా గెలుస్తుందని చెప్పేస్తుంది. ఓకే, అది ఇంకా అవ్వలేదు ఎలా చెప్పేస్తుంది? సో దానికి ఏంటంటే కొన్ని కంట్రోల్స్ అవన్నీ చేయాలి. సో ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏఐకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అన్న దాని మీద ర్యాగ్ సిస్టమ్ అన్నట్టు ఒక సిస్టమ్ మనం సెటప్ చేయాలి. సో ఫస్ట్ ఒక అట్లీస్ట్ 2-3 నెలలు మనం బేసిక్స్ ఆఫ్ ఏఐ మీద
అంటే చాట్ జీపీటీ కానీ క్లాడ్ కానీ ఇలా రకరకాల సిస్టమ్స్లో మనం చూసి దాన్ని నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఈ ఇంటర్నల్ నాలెడ్జ్, ఇప్పుడు ఏ కంపెనీకైనా లాట్ ఆఫ్ ఇంటర్నల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, వాళ్ళ డేటాబేస్లు ఉంటాయి. ఈ డేటాబేస్ని ఏఐతో కనెక్ట్ చేసి ఎలా మనం కాంటెక్స్ట్ చేయొచ్చు అన్నది అది ఒకటి నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. అదొక 2-3 months నేర్చుకుంటే మీకు లెవెల్ 1 అయినట్టు. లెవెల్ 2లో ఏంటంటే కొద్దిగా ఇమేజ్ వీడియో గురించి నేర్చుకోవాలి. ఇది ఇక్కడ ఏంటంటే చాలామంది అనుకుంటారు కానీ ఇమేజ్ వీడియో నాకు ఎందుకు, నా పనిలో నేను వాడను కదా అని. కానీ ఫ్యూచర్లో మనదంతా జర్నలిస్ట్ రోల్ అయిపోతుందండి. అంటే బికాస్ ఆఫ్ ఏఐ ఆల్ ద డిపార్ట్మెంట్స్ విల్ వర్క్ వెరీ క్లోజ్ టుగెదర్. సో మన ఇప్పుడు హైరార్కికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్లో అవి చాలా ఫ్లాట్ స్ట్రక్చర్స్గా మారిపోతాయి. అంటే ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ కొలాబరేటివ్. ఇప్పుడు మార్కెటింగ్ టీము ఈ టీము కలవకుండా ఎలా పనిచేస్తాయో కొన్నాళ్ళకి వీళ్ళందరూ దగ్గరికి వస్తారు బికాస్ ఆఫ్ ఏఐ. ఎందుకంటే ఏఐ వాళ్ళకి ఈ కాంటెక్స్ట్ ఉంటుంది, ఈ కాంటెక్స్ట్ ఉంటుంది, కాబట్టి ఏఐ విల్ బ్రింగ్ దమ్ క్లోజర్ టుగెదర్ అన్నట్టు. సో అందుకు కొంచెం ఇమేజ్ ఫండమెంటల్స్, అంటే ఇమేజ్తో ప్రాంప్టింగ్ ఎలా చేయించాలి, ఎలా మనం ఇమేజ్ జనరేట్ చేయాలి అన్నది మనం కొద్దిగా నేర్చుకోవాలి. వీడియో జనరేషన్స్ అవన్నీ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలామంది నేర్చుకుని గుడ్ మార్నింగ్ వాట్సాప్ మెసేజ్ మొత్తం ఏలా దున్నేస్తున్నారు అనుకోండి. బట్ దాంతో పాటు మీరు ఇంకేదైనా చేయడానికి కానీ పర్సనల్ యూస్కి కానీ చేయొచ్చు. బట్ ప్రొఫెషనల్గా కూడా చాలా యూజెస్ ఉన్నాయి. తర్వాత జనరల్గా ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరికీ పర్సనల్ బ్రాండింగ్ చాలా అవసరం అయిపోయింది టు స్టాండ్ అవుట్. ఈ పర్సనల్ బ్రాండింగ్ కోసం ఈ లెవెల్ 2 చాలా ఇంపార్టెంట్. తర్వాత లెవెల్ 3 అన్నది ఆటోమేషన్స్, అంటే బేసిక్ ఏఐ ఆటోమేషన్స్. ఆటోమేషన్స్ ఎలా చేయొచ్చు, నేను ఆటోమేషన్తో ఏఐతో ఏం చేయగలను అవి నేర్చుకోవాలి మనం. ఇది చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే కంపెనీస్లోని చాలా ప్రాసెసెస్ చాలా మాన్యువల్గా నడుస్తాయి. అదొక సింపుల్ ఆటోమేషన్తో కనీసం ఒక 10 గంటలు సేవ్ చేయొచ్చు ఆన్ అన్ యావరేజ్ పర్ వీక్. అది మీరు మ్యాన్ అవర్స్తో మల్టిప్లై చేస్తే ఇమ్మెన్స్. అసలు చాలా సింపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు ఇన్వాయిస్ ఉంది, ఒక స్మాల్ బిజినెస్ ఒక ఇన్వాయిస్ ఏదో పంపించారు. ఎవరికైతే ఇన్వాయిస్ పంపించారో వాళ్ళు మనకి రిప్లై చేయట్లేదు. ఓకే, సో నేను ప్రతిరోజు మీరు ఎప్పుడు కడతారు, నేను కడతానని ఆ చేజింగ్లోనే అయిపోతుంది మన సగం జీవితం. దానికి నేను ఒక ఆటోమేషన్ పెట్టేస్తాను. ప్రతి 2 రోజులకి ఒక ఏఐ వాయిస్ కాల్ ఎప్పుడు కడుతున్నారు, ఒక ఏఐ వాట్సాప్ మెసేజ్, ఒక ఏఐ ఈమెయిల్ అలా ఫాలోఅప్ చేస్తూ ఉండి. ఇప్పుడు ఏంటంటే పూర్వం అది నేను మళ్ళీ చూడాలి. ఇక్కడ నేను కాంటెక్స్ట్ కూడా తెలిసిపోతుంది ఏఐకి. ఏఐ రేపు కడతానన్నారు అనుకోండి, ఏఐకి అర్థమవుతుంది రేపు కడతానన్నారు కదా అని. ఏఐ మన బ్యాంక్ అకౌంట్ చూస్తుంటుంది, ఈ పలానా మనిషి కట్టాడా లేదా అని. కడితే అయిపోతుంది. కట్టలేదు అనుకోండి మళ్ళీ ఫోన్ చేస్తుంది, మీరు నిన్న కడతా అన్నారు కదా, అందుకు మీరు మీకోసం నేను ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను అని చెప్పచ్చు. మనిషికి ఇరిటేషన్ రావచ్చు, అరవచ్చు, కానీ అరుస్తుంది ఎవరి మీద, ఏఐ మీద. ఫీలింగ్సే హర్ట్ అవ్వవు. ఓకే, సో అలాగా మనం చాలా ఆటోమేషన్స్ మనం చేసి బిజినెసెస్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. సో అవన్నీ ఆటోమేషన్స్. దానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు లెవెల్ 1 చెప్పాను కదా, లెవెల్ 1 మనం చాట్ జీపీటీ మీద కానీ క్లాడ్ మీద కానీ నేర్చుకోవాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ర్యాగ్ కూడా ఇవే ప్లాట్ఫామ్స్ మీద మనం నేర్చుకోవచ్చు. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత కాంటెంట్, అదే ఇమేజ్ అండ్ వీడియో అనగానే మనం జెమినీ, నానో బనానా కొంత నేర్చుకోవచ్చు. అలాగే చాలా టూల్స్ వచ్చాయండి, రన్వే, ఎంఎల్ఎన్ కొన్ని వచ్చాయి. తర్వాత ఇప్పుడు చైనీస్ మోడల్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇవన్నీ ఫ్రీ వర్షన్స్, వీ కెన్ డూ ఎనఫ్ వర్క్ అండి. అంటే ప్రొఫెషనల్ వర్క్ ఫ్రీతో చేయలేరండి. వాళ్ళు అసలు ఫ్రీగా ఇవ్వడం కూడా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఈ ఇమేజ్ అనేది చాలా ఇంటెన్సివ్ అండి. వాళ్ళ వెనకాల చాలా జీపీయూస్ వర్క్ అవుతున్నాయి. అంతే కదా గూగుల్ ఇప్పుడు డేటా సెంటర్ పెడుతున్నారు వైజాగ్లో, టు జస్ట్ టేక్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నారు. దానివల్ల ఇది చాలా కాస్ట్లీ. వాళ్ళు ఫ్రీగా ఇస్తే వాళ్ళు దివాలా ఎత్తేస్తారు, అందుకు వాళ్ళు ఇవ్వలేరు కూడా. బట్ బేసిక్ టెస్ట్ చేసి చూడడానికి ఫ్రీ వర్షన్ విల్ బి సఫిషియంట్. కానీ నేను దీన్ని నా వర్క్ ఫ్లోలో వాడదాము, నేను దీన్ని ప్రొఫెషనల్గా వాడదాం అనుకుంటే మాత్రం ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అండ్ హౌ మచ్ డు దే కాస్ట్ అండి అప్రాక్సిమేట్లీ? అంటే ఇట్ డిపెండ్స్ అండి. అదంతా ఎక్కువ అబ్రాడ్ టూల్స్. సో మనకి $30 to $50 per month వరకు అవుతుందండి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఎలా వచ్చాయంటే
వాళ్ళకి పే యాజ్ యూ గో అలా వచ్చిందండి. అంటే మనం ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోక్కర్లేదు. మనం ఏదంటే ఎలా అంటే మన టాప్అప్ రీఛార్జ్ కార్డ్ పూర్వం వచ్చాయి కదండి, రీఛార్జ్ కార్డ్ లాగా రీఛార్జ్ చేసి పెట్టేసి ఆ కార్డ్ వాడే వరకు మనం వాడచ్చు. ఏదైనా వాడంది అలా ఉండిపోతుంది. సో అట్లీస్ట్ ఇనీషియలీ మీకు $30 $50 పెట్టడం కష్టమైతే ఒక $5 పెట్టండి. $5 అంటే $400-500 కింద లెక్క. అక్కడితో స్టార్ట్ చేసి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఎకనామికల్గా మీరు నేర్చుకోవడం కుదురుతుంది. ఓకే. తర్వాత ఏదైతే ఆటోమేషన్స్ చెప్తున్నానో అది దానికి N8N అని ఒక ప్లాట్ఫామ్ ఉందండి. అక్కడ ఆటోమేషన్ ఇది కొద్దిగా మన నాన్ టెక్నికల్ వాళ్ళకి కొంచెం కష్టం, కానీ అది కొంచెం మనం అడాప్ట్ అవుతే చాలా. వాట్ ఇస్ ఇట్ అండి? N8N. ఓకే. అదేంటంటే ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అండి. దానికి ఇంకో ఒకవేళ చాలా టెక్నికల్గా ఉంది, నేను ఇది N8N కొంచెం నాకు కష్టంగా ఉందన్న వాళ్ళు జేపియర్ వాడచ్చు. జేపియర్ అని ఇంకో టూల్ ఉంది, అది వాడచ్చు. జేపియర్ కానీ N8N కానీ. కొంచెం నేను అడ్వాన్స్డ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు N8Nకి వెళ్ళచ్చు. లేదు నేను అంత అడ్వాన్స్డ్ నాకు భయంగా ఉంది, కొంచెం ఈజీగా స్టార్ట్ చేస్తామన్నప్పుడు జేపియర్తో స్టార్ట్ చేయొచ్చు. ఇది బేసిక్ ఆటోమేషన్స్. దీని తర్వాత ఏజెంట్స్ అండి. ఇప్పుడు ఏజెంట్స్ అంటే ఏంటంటే ఈ ఏఐ అన్నది కొంచెం మనం చాలా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం మీకు గూగుల్ మ్యాప్స్ దీంతో చెప్తానండి. ఇప్పుడు మన గూగుల్ మ్యాప్స్కి నేను ఒక రూట్ చెప్తున్నాను అనుకోండి, నేను గూగుల్ మ్యాప్ ఫాలో అవుతే లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, స్ట్రైట్ వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో అని మనం చెప్తూ ఉంటాం ఇన్స్ట్రక్షన్స్. అప్పుడు మనం డెస్టినేషన్కి చేరుతాం. అది నార్మల్ ఏఐ ఆటోమేషన్ ఆర్ వర్క్ ఫ్లోస్. అంటే నేను చెప్తూ డైరెక్షన్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏఐ వాడు, ఇక్కడ ఇలా చేయి, ఇక్కడ అలా చేయి, నేను మాన్యువల్గా చెప్తానండి. ఏజెంట్ అనగానే ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు అంటానండి. అప్పుడు మన ఆటో వాడు వెనక్కి తిప్పిన, యూటర్న్లు తీసుకున్న, ఎక్కడెక్కడికో వెళ్ళినా మనం ఏం మాట్లాడడం. అలా తిప్పి 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 మనకి అక్కడ ఎలాగో చేరుస్తాడు. ఓకే, బాగానే ఉంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకు అసలు ఊరే తెలియనప్పుడు, మనకి ఏమీ తెలియనప్పుడు, మనం చాలా ఊరిలోని దారులు పట్టుకోవడం కష్టం అన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. అంటే నేనేం చెప్తున్నానంటే చాలా కాంప్లెక్స్ టాస్క్స్ ఎక్కడైతే మనకి జడ్జ్మెంట్ చాలా కష్టమో అక్కడ ఏజెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయి. కానీ ఇక్కడ తిరగాసి ఏంటంటే మీరు అట్లా అట్లా తిరిగితే మీ మీటర్ పెరిగిపోతుంది. సిమిలర్గా ఏజెంట్స్తో పనిచేస్తే ఒకవేళ మీకు దారి తెలిసినప్పుడు చక్కగా మీరు దారి ఫాలో అయిపోండి, దానికి ఏజెంట్ పెట్టక్కర్లేదు. దారి తెలియనప్పుడు ఏజెంట్ పెట్టండి. సో ఏజెంట్స్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయి ఇప్పుడు వాయిస్ కాలింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. ఎందుకంటే ఏఐ ఏమొచ్చి మనం స్క్రిప్ట్ ఇవ్వకుండా మనం గైడ్ లైన్ ఇస్తే తనే మొత్తం మాట్లాడేస్తుంది అంతా. సో అలా ఏఐ వాయిస్ ఏజెంట్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఏఐ క్లోన్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్గా మనలాగే బిహేవ్ చేసి మనలాగే మాట్లాడి ఇంటరాక్షన్ కూడా మనలాగే చేస్తుంది. సో అవి కూడా ఇప్పుడు వచ్చేసాయి మనకి. సో ఏజెంట్స్ చాలా యూజ్ అవుతున్నాయి. సో ప్రతి ఇండస్ట్రీలోని బ్యాంకింగ్ ఏజెంట్స్ అని కానీ, లేకపోతే ఫైనాన్స్ ఏజెంట్స్ అని కానీ, ప్రతి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అని కానీ, ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో మనకి ఏజెంట్స్ వచ్చేసాయి. సో ఏజెంట్స్ కోసం మనం అగైన్ జేపియర్, N8N సేమ్ టూల్స్. కానీ నా అండర్స్టాండింగ్లో N8N ఏజెంట్ ఇంకొంచెం పవర్ఫుల్ అని నాకు అనిపించింది. అంటే దాన్ని మనం ఇంకా కస్టమైజ్ చేసుకోగలం. జేపియర్ ఏజెంట్ ఆల్సో డీసెంట్, బట్ అది అంత కస్టమైజ్ చేయలేం. కానీ బిల్డ్ చేయడం చాలా ఈజీ. సో జేపియర్ ఏమొచ్చి వాడడం ఈజీ, కస్టమైజేషన్ కష్టం. N8N ఏమొచ్చి కొంచెం కస్టమైజేషన్ ఈజీ, వాడిక కొద్దిగా కష్టం. సో మన ఇష్టం, మనం ఎక్కడ ఉన్నామన్నది అక్కడ చేసుకోవచ్చు. ఇది 4 లెవెల్స్ అయ్యాయి కదండి. 5th లెవెల్లో మనం ఎలా స్టార్ట్ చేయాలంటే బిల్డింగ్ అప్లికేషన్స్ వితౌట్ రైటింగ్ కోడ్. ఇప్పుడు మనకు ఐడియా ఉంది, ఆ ఐడియాని మనమే యాప్గా బిల్డ్ చేసేయచ్చు వితౌట్ నోయింగ్ కోడింగ్. సో దానికోసం మనకి బోల్ట్, లవబుల్, రెప్లిట్, ఇప్పుడు గూగుల్ వాళ్ళకు కూడా ఉందండి టూల్. వాళ్ళతో టూల్స్తోని మన ఐడియాని మనం డిస్క్రైబ్ చేస్తే అదే కోడ్ రాసి ఒక ప్రోటోటైప్ మనకి ఇచ్చేస్తుంది. ఆ ప్రోటోటైప్ని మనం యూజర్స్కి ఇస్తే యూజర్స్ దాంతో ఇంటరాక్ట్ చేస్తే యూజర్స్కి నచ్చిందా నచ్చలేదా అనేది మనకు అర్థమయ్యి దాన్ని డెవలప్ చేసుకుంటూ చేయవచ్చు. ఆఫ్టర్ ఎ సర్టన్ స్కేల్ మనకు అర్థమవుతుంది, ఓకే ఇది యూజర్స్కి చాలా నచ్చింది, నౌ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్.
సో ఇప్పుడు చెప్పాను కదండి, నేను సోలో ఆంటర్ప్రినర్ ఐడియాస్ టెస్ట్ చేయొచ్చని. ఒకే దీంతో 10 యాప్లు నేను ఒకేసారి టెస్ట్ చేయొచ్చు. అండ్ ఒక యాప్ని నేను అరగంటలో బిల్డ్ చేయగలను, బేసిక్ యాప్. తర్వాత ఫీచర్స్ యాడ్ చేస్తుంటే ఒక 10 నిమిషాలు పడుతుంది అనుకోండి. బట్ అది ఏంటంటే నేను యాప్ ఫీచర్ చేయగానే అది 10 నిమిషాలు తీసుకుంటుంది. అది చేస్తున్నప్పుడు నేను ఇంకేదో పని చేయొచ్చు. సో ప్యారలల్ ప్రొడక్టివిటీ వల్ల నేను అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోవచ్చు. అది చాలా పవర్ఫుల్ టూల్ అండి, అది కూడా నేర్చుకోవాలి. ఈ 5 నేర్చుకుంటే ఒక కంప్లీట్ సంపూర్ణ AI జర్నలిస్ట్ అయినట్టు అర్థం. ఈ పర్సన్ ఏ కంపెనీకైనా ఇప్పుడు మీకు అడగచ్చు, దీని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, దీని అడ్వర్టైజ్ ఎవరు చేస్తారు అన్నది. ఇంకా అక్కడ దాకా మనం రాలేదు. ఇది మీరు ఎలా అనుకోవాలంటే, కంప్యూటర్లో అకౌంటెన్సీ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ లేదు, అది తర్వాత వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడే AI వాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళు అందరూ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏఐతో ఏమైనా చేయగలమా అని చెప్పి మన దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు మనం ద AI గో టు పర్సన్ అవుతాం, అంటే AI ఎక్స్పర్ట్ కింద అవుతాం. అది స్లోగా ఒక రోల్ కింద మారుతుంది. సో ఇప్పుడు ఎవరు AI జర్నలిస్ట్ కావాలి అని అనట్లేదు. జాబ్ డిస్క్రిప్షన్లో పేరు పెడుతున్నారు, మీరు ఆ కింద వరకు వచ్చి చదివితే దే పర్సన్ షుడ్ నో హౌ టు యూజ్ AI అని చెప్పి ఒక లైన్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ పాయింట్ దాకా వచ్చాం కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే కొంచెం ఫ్రెషర్ జాబ్స్ బాగా కష్టం అయ్యాయండి పూర్వం మీద. ఎందుకంటే ఇప్పుడు AI రావడంతో ఎంట్రీ లెవెల్ బిగినర్ లెవెల్ కొంచెం కష్టం అవుతున్నది. బట్ అక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే, ఎంట్రీ లెవెల్ ఇప్పుడు చాలామంది ఇంటర్న్షిప్స్ ఎక్కువ తీసుకుంటున్నారండి. సో ఎంట్రీ లెవెల్ డైరెక్ట్ జాబ్ కాకుండా బీ ఓపెన్ ఫర్ ఇంటర్న్షిప్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. అక్కడ ఏఐని బాగా పికప్ చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ని AI నేర్చుకుంటే కొంతవరకు నేర్చుకోగలరు, కానీ మిగతావన్నీ నేర్చుకోవాలంటే ఇవి పెయిడ్ టూల్స్, వాళ్ళకి యాక్సెస్ కూడా ఉండదు. అది కంపెనీలు కూడా తెలుసు. ఇప్పుడు నేను ఇది $100 సబ్స్క్రిప్షన్ ఉన్న టూలు ఒక స్టూడెంట్ నేర్చుకోవాలి అంటే వాళ్ళకంత ఇది లేదు, వాళ్ళకంత బడ్జెట్ కూడా ఉండదు. కానీ ఫ్రీగా అవైలబుల్ ఉన్న ఏఐని బాగా వాడగలరు అంటే ఇది ఈజీగా వాడగలరు. సో స్టూడెంట్స్ ఎస్పెషలీ ఫస్ట్ టైం జాబ్ సీకర్స్ ఎలా చేయాలి అంటే ఈ బేసిక్స్ నేర్చుకోవాలి కొద్దిగా. అండ్ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఏ కంపెనీకి ఇంటర్వ్యూ వెళ్తున్నారో తెలుసు కాబట్టి ఆ కంపెనీలో ఏ ప్రాబ్లం ఉండొచ్చు యాంటిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్గా వెళ్తున్నాను అనుకోండి, నాకు తెలుసు నేను బేసిక్గా ఒకవేళ ట్రావెల్ కంపెనీ అనుకోండి, ట్రావెల్ కంపెనీ యాప్ ఎలా ఉంటుందో మనకి రెఫరెన్స్ తెలుసు. ఒకవేళ రెఫరెన్స్ తెలియకపోయినా మేక్ మై ట్రిప్ అబ్జర్వ్ చేస్తే మేక్ మై ట్రిప్లో ఏముందో ఆ ట్రావెల్ కంపెనీ కూడా నాట్ ఆల్ ద ఫీచర్స్, సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఉంటాయి. సో ఈ ఫీచర్స్ గురించి నేను ఎలా ఆలోచించగలను, నేను ఏం చేయగలను, ఒక ఏఐతో ఒక చిన్న ప్రోటోటైప్ బిల్డ్ చేస్తాను, నేను ఈ ఫీచర్స్ కనుక ఈ యాప్కి ఉంటే బాగుంటుంది అన్నది చేసి ఒక రిపోర్ట్ కింద తయారు చేసి అది పట్టుకొని ఇంటర్వ్యూర్కి ఇస్తే ఇక్కడ గేమ్ అంతా ఫుట్ ఇన్ ద డోర్ అండి. వాళ్ళు నాతో మాట్లాడగలరా అని. ఇప్పుడు ఏంటంటే 1000 అప్లికేషన్స్లో వాళ్ళు స్కాన్ చేసి మీకు సత్తా ఉన్నా మీరు మిస్ అయిపోతున్నారు. ఎలా స్టాండ్ అవుట్ అవ్వగలను అన్నది మీరు ఎలా ఆలోచించాలంటే, ఈ అట్లీస్ట్ స్టార్టప్స్లో ఫౌండర్స్ ఆర్ వెరీ హంగ్రీ ఫర్ టాలెంట్ అండి. వాళ్ళు నిజంగా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి హైరింగ్ తక్కువే చేయగలరు. సో వాళ్ళు చేసే ప్రతి హైర్కి మంచి హైర్ చేయాలని చాలా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఇఫ్ ఏ ఫ్రెషర్ షోస్ హసల్, అంటే నేను ఇది చేస్తాను, నాకు ఆకలి ఉంది పని చేయడానికి అని మనకు చూపించగలిగితే దే విల్ గో అవుట్ ఆఫ్ ది వే. మనకు అక్కడ జాబ్ ఓపెనింగ్ లేకపోయినా వాళ్ళు క్రియేట్ చేసి మరీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫౌండర్ కూడాను వెన్ సంబడి రైట్స్ ఏ గుడ్ కోల్డ్ ఈమెయిల్, అందులోనే ఎలా రాస్తారంటే, నేను మీ వర్క్షాప్ అటెండ్ అయ్యాను, మీ వర్క్షాప్లో ఇది పర్టికులర్గా చూపించారు, ఇది నేను చేశాను, కానీ ఇలా కూడా చేయొచ్చు అని నాకు అనిపించింది, ఇందులోనే నాకు ఇంకో 5 ఐడియాస్ ఉన్నాయి, ఇదిగో నా ఐడియా ఫార్మాట్ అని చెప్పి చాలా లాంగ్ రాసినవి నాకు ఫార్వర్డ్ చేస్తారు. హే తను చాలా బాగా చెప్తున్నాడు, ఒకసారి మాట్లాడి చూడని. అలా 1000 మంది చేస్తారు, కానీ వాళ్ళందరూ నాకు జాబ్ కావాలి, నాకు జాబ్ ఇవ్వు, నేను ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్ సార్, ప్లీజ్ గివ్ మీ జాబ్. అది గ్రామర్ కూడా సరిగ్గా ఉండదు, చాట్ జీపీటీలో కూడా పెట్టరు గ్రామర్. తర్వాత కొంతమంది చాట్ జీపీటీలో పెడతారు, హాయ్ ఫస్ట్ నేమ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్, ప్లీజ్ గివ్ మీ జాబ్. అలా తప్పులు కూడా చేస్తారు.
సో ఎవరైతే ఏఐని సరిగ్గా వాడి నేను ఏఐతో ఇది చేయగలను, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారు, మళ్ళీ అక్కడ కూడా కొంతమంది చూడకపోవచ్చు, కానీ మీ ఛాన్సెస్ మాత్రం డెఫినెట్లీ 100% పెరుగుతాయి. ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ లేకపోయినా జాబ్స్ ఉన్నాయండి, జాబ్స్ ఎక్కడికి పోలేదు, ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇంకా జాబ్స్ క్రియేట్ అవుతాయి. యాజ్ మోర్ అండ్ మోర్ ఏఐ వచ్చే కొద్దీ చాలా జాబ్స్ వస్తాయి. కానీ టాలెంట్ వాళ్ళు నేర్చుకోవాలి. అంటే వాళ్ళు కొంతమందికి ఏంటంటే నాకు ఈ టూల్స్ చాలా పెయిడ్, దీన్ని నేను చేయలేనంటే ఫ్రీగా ఉన్నాయి. చాట్‌జీపీటీ ఫ్రీగా ఉంది, గూగుల్ చాలా మటుకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో పర్ప్లెక్సిటీ ఎయిర్టెల్తో ఫ్రీ అంటున్నారు, జియోతో జెమినై ఫ్రీ అంటున్నారు. రిడీమ్ చేసుకోండి, రిడీమ్ చేసుకొని వాడి నేర్చుకుని ఏం చేయగలరో చూపించండి. ఒక కంపెనీ ఏకి ఏం యూస్ కేసెస్ ఉన్నాయో అవి చేసి కొంచెం ఒక ప్రోటోటైప్ చేసి చూపించండి. ఇదంతా మీరు ఇప్పుడు కాంటెంట్ జనరేషన్లో కూడా ఏ కాంటెంట్ చాలా బాగుందంటే సంథింగ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, అది విన్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ విత్ అస్, అది కూడా ఇంత సింప్లిఫైడ్ మేనర్లోని. రియలీ అప్రిషియేటెడ్. సో ఫ్యూచర్ అన్నది జాబులు పోవట్లేదు, జాబులు క్రియేట్ అవుతాయి వల్ల అన్నది క్రక్స్ ఆఫ్ దిస్ కాన్వర్సేషన్. అండ్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒక్క మాట, ఇది చెప్పిన మాట నిజమే, కానీ నేర్చుకున్న వాళ్ళకి, నేను నేర్చుకోకుండా నేను అలాగే ఉండిపోతాను అంటే మాత్రం జాబ్ పోతుంది. ఐ థింక్ దట్స్ ప్రిటీ స్టాండర్డ్ కదండి. అంటే ఫస్ట్ నుంచి కూడా కొత్తగా చేసిన వాళ్ళకే జాబ్ మార్కెట్లోని ఎదుగుదల అన్న చాలా మంది ఇప్పటికీ కూడా 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా దేర్ స్టిల్ ఎట్ అన్ ఎంట్రీ లెవెల్ జాబ్. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే, అది ఏఐ కానివ్వండి అదర్వైజ్ అయినా కానివ్వండి, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు, ఎదుగుతూనే ఉంటారు. మేబీ వీ షుడ్ పుట్ ఇట్ లైక్ దట్. కరెక్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ టు అవర్ స్టూడియో అండ్ గివింగ్ అస్, షేరింగ్ దిస్ నాలెడ్జ్ విత్ అస్, దిలీప్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నచ్చిందండి కాన్వర్సేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.